శుక్రవారము చాలా ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటున్నాం. గాడ్స్ లాస్ ఆఫ్ ఇంక్రీజ్. దేవుని యొక్క మనం అభివృద్ధి చెందేదానికి దేవుని యొక్క ఆశీర్వాదాలని, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని, దేవుని యొక్క ప్రతి మేలుని అనుభవించేదానికి దేవుడు తన వాక్యంలో కొన్ని సిద్ధాంతాలని రాసి ఉంచాడు. దాన్ని మనము ఇంగ్లీష్లో లాస్ ఆఫ్ ఇంక్రీజ్ అంటే అభివృద్ధి చెందేదానికి మనం చేయాల్సిన మన భాగాన్ని, దాన్ని లాస్ ఆఫ్ ఇంక్రీజ్ అని తెలుగులో దేవుడు పెట్టిన సిద్ధాంతాలు. కొన్ని సిద్ధాంతాలు బైబిల్లో మనం చూసుకుంటున్నాం. మన జీవితంలో అవి ఉండాలి పిల్లరా. ఓకే, అప్పుడే మనము దేవుడు ఇస్తున్నటువన్నీ కూడా మనం అనుభవిస్తాం, మనం అవన్నీ ఆనందిస్తాం, కలిగి ఉంటాం. ఓకే, ఉదాహరణకి మనం ఇంగ్లీష్లో తెలుగులో ఇక్కడ ఇప్పుడే తను ఈ వాక్యాన్ని ఇక్కడ చదివింది కూడా 2 దినవృత్తాంతాలు 20 NIV వెర్షన్లో పెడితే, మీరు నేను, బైబిల్ అంటుంది, మీరు నేను దేవుని యొక్క సమృద్ధి జీవితాన్ని, ఆశీర్వాదాలని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని, ఎందుకంటే మనము ఈ సిరీస్ అంతా కూడా మీరు చూసుకున్న అబండెంట్ లైఫ్ గురించి చూసుకున్నాం, సమృద్ధి జీవితం, సో ప్రాస్పెరిటీ గురించి మనం తీసుకొని వస్తున్నాం. సో అవన్నీ కలిగి ఉండాలంటే బైబిల్ అంటుంది, మీరు నేను దేవుడైతే విడుదల చేసి ఉంచాడు. సో దాన్ని తీసుకునే దానికి మన పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. మా ఫ్యాన్స్ ఆఫ్ చేసేసి ఏసీ వేశారు కదా, ఈ ఫ్యాన్స్ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేయండి కావాలంటే. ఎవరున్నారు? ఫ్యాన్ ఆఫ్ చేయండి, నేను ఏసీ వేయండి, ఏసీ పెంచండి కావాలండి మీకు. ఎందుకంటే ఏసీ మీరు ఆనందించలేరు ఫ్యాన్లు ఉంటే. అర్థమైందా? చాలా హెవీగా ఉన్నప్పుడు లైట్గా ఫ్యాన్స్ వేసుకుంటే మీకు ఏసీ చాలా దాని టేస్ట్ మీరు అనుభవించవచ్చు. సో అందుకే ఆఫ్ చేసి కావాల్సిన ఏసీ పెంచవచ్చు. మీరు అక్కడ కూడా 18 పెట్టచ్చు. ఓకే, సో విషయం చూస్తే మీరు ఇక్కడ చదవండి. 2 దినవృత్తాంతాలు 20 అధ్యాయం 15 నుంచి 17 తొందరగా చదువు. నేను యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. చూసారా, గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు యొరువేలు అరణ్యము ముందరనున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. తెలుగులో నిలువబడి అని రాయబడింది. ఇంగ్లీష్లో చూస్తే మీరు ముందర స్క్రీన్లో ఉంది, టేకప్ యువర్ పొజిషన్ బికాస్ బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. యుద్ధము యెహోవాదే. కానీ మీరు నేను పొజిషన్లో ఉండాలంట. ఎందుకంటే ఆ పొజిషన్లో లేమనుకోండి, ఎక్కడైతే దేవుడు నిలబడమన్నాడో, ఉండమన్నాడో, సో దేవుడు యుద్ధం చేసినా మీకు నాకు విజయం ఉండదు. దేవుడు యుద్ధం చేసి సిద్ధంగా ఉన్నాడు మన పక్షాన, కానీ మనం ఉండాల్సిన పొజిషన్లో ఉండాలి. కొద్దిగా పిల్లలు అరుచుకొని చూసుకోండి. అయితే పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లోకపరంగా కూడా మీరు చూసుకుంటే చాలాసార్లు ఇంటర్వ్యూకి లేట్ అయితే ఏమవుతుందమ్మా, ఉండాల్సిన టైంలో లేకుంటే. లైక్ ముఖ్యంగా మీరు అందరూ క్రికెట్ గురించి ఇండియన్స్కి బాగా తెలుసు, వేరే మ్యాచ్లు మనకు అంత తెలియదు కానీ కదా. సో మన చర్చిలో కూడా చాలామంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్ ఉండాలి ప్లేయర్. అర్థమైందా? లేకుంటే ఏమవుతుంది, ఒక క్యాచ్ మిస్ చేశాడు అనుకోండి, సో గేమ్ దాని మీద ఆధారపడి చాలాసార్లు ఒక క్యాచ్ మీదే టోటల్ గేమ్ గెలిచేకుంటుంది, లాస్ అయ్యి కూడా. సో మనం అర్థం చేసుకోగలం మన పొజిషన్ ఎంత అవసరము, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలా. గేమ్లో కానీ, ఏ మ్యాచ్లో కానీ, లేకుంటే జీవితంలో కూడా కదమ్మా. చాలాసార్లు ఎగ్జామ్స్ ముందే పోయి చూసుకోరు, హాల్ టికెట్ తీసుకొని స్కూల్లో చూసుకోరు. కొంతమందిని చూశాను నేను, మీరు చూసారు లేదా కానీ, లాస్ట్ మూమెంట్లో పరిగెడతారు, ముఖ్యంగా సిటీస్లో. ఢిల్లీలో మేము ఉన్నాం కాబట్టి, ఎందుకంటే పేర్లు ఒకే మాదిరి ఉంటాయి, కానీ పక్కన స్థలం చూసిండరు. లైక్ పాతూరు, జీసస్ నగరు అవి చూసుకోరు. గవర్నమెంట్ ఏదో పేరు, గవర్నమెంట్ స్కూల్, లేడీస్ స్కూల్, గర్ల్స్ స్కూల్ అని చదివింటారు.
లాస్ట్కి హాల్ టికెట్ లాస్ట్ మూమెంట్లో పరిగెడుతుంటారు. ఆడికి హాల్ టికెట్ చూస్తే ఇది సాయినగర్ కాదు, ఇది ఆడి కళ్యాణదుర్గం రోడ్డు పోమన్నప్పుడు. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ లైక్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఈవెన్ ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలోనే ఇంత ఇంపార్టెంట్ అంటే ఆత్మీయ జీవితంలో నా దేవుడు చెప్పిన పొజిషన్లో నేను ఉండడం అనేది ఇంకెంత ఇంపార్టెంట్ చూసుకోండి. ఏ రోజు యేసు ప్రభువుని నేను రక్షకుడుగా అంగీకరించామో ఆ క్షణం నుంచి యుద్ధము యేసు ప్రభుది పిల్లలు, యుద్ధం యెహోవాదే. గొప్ప ధన్యత ఏంటంటే నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నా జీవితంలో యుద్ధం లేదు. అందుకే యేసు ప్రభు సమాప్తం అని చెప్పాడు. ఏం సమాప్తం చేశాడు? ఆదాము ద్వారా మొదలైన యుద్ధము నా జీవితంలో ఆయన చేసిన పాపం ద్వారా యేసు ప్రభు సమాప్తం పలికాడు. ఇంకా మనకు ఆ తర్వాత మీరు చూస్తే విశ్రాంతిలోనికి ప్రవేశించమన్నాడు. సో నేను యుద్ధం లేని వాళ్ళము. యుద్ధం ఉంది, కానీ ఎవరు చేస్తారు యుద్ధము? యేసు ప్రభు బాధ్యత. యేసయ్య యుద్ధం చేసేవాడు. నేను రక్షణ పొందుకున్న తర్వాత నా జీవితము అనుక్షణము విశ్రాంతి కొరకు ఉంచబడింది. అందుకే చాలా చోట్ల యేసు ప్రభు ఈ భూమి మీద ప్రతిసారి ఏం చెప్పాడు? చింతించద్దండి, భయపడకండి, వ్యసన పడకండి, దిగులు పడకండి. ఎందుకంటే యుద్ధం ఆయనది, ఆయన చేయాల సమస్తం నా జీవితంలో. ఎప్పుడు ఆస్తి ఇచ్చే బాధ్యత, ఆరోగ్యం ఇచ్చే బాధ్యత, సొంత ఇల్లు ఇచ్చే బాధ్యత, లేకుంటే ఉద్యోగం ఇచ్చే బాధ్యత, అంతేకాకుండా అనుక్షణము భయం లేకుండా ధైర్యంగా జీవించే బాధ్యత ఆయనది. ఆయనని మనం ప్రభు అని స్వీకరించాం, ఆయనను రాజుగా పిలుస్తున్నాం, ఆయనను మనం పూజిస్తున్నాం. ఇక్కడికి వచ్చి సమస్య ఎక్కడ వస్తుందంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ నేను సరైన పొజిషన్లో లేకుంటే, అంటే ఆయన చెప్పిన స్థితిలో మనము ఈ భూమి మీద జీవించుకోకుంటే, చేయాల్సింది చేయకుంటే, ఉండాల్సిన పొజిషన్లో లేకుంటే మాత్రము ఆయన నుంచి ఆశీర్వాదాలు, ఐశ్వర్యము ప్రవహిస్తా అంటే కానీ మనం అనుభవించలేము. అందుకే బైబిల్ చెప్తుంది, నేను లోకం నుంచి వేరు చేయబడి ఉన్నాం. లోకంలో వాళ్ళకి ఏం జరుగుతుందో అది మీకు నాకు జరగడానికి వీలు లేదు. లోకము శాపంలో ఉంది పిల్లరా. నేను శాపం నుంచి బయటకి తీసివేయబడిన వారం. అందుకే వాళ్ళ మీద పడతాడే ఎఫెక్ట్ మన మీద పడడానికి వీలు లేదు. ఎందుకంటే నేను ప్రభువుని కలిగి ఉన్నాం, యుద్ధం చేసే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం. అందుకే బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 8:31 పౌలు అంటాడు, దేవుడు మన పక్షం ఉండగా కదా మనకు విరోధి ఎవడు? అర్థమైందా? దేవుడే మన పక్షం ఉండగా విరోధి ఎవడు? అందుకే 91వ కీర్తనలో చాలా మంచి మాట రాయబడింది. ఏమని రాయబడింది? 91:7 మీరు చదివినట్లయితే, మీ పక్కన 1000 మంది బీదరికంలో ఉన్నా, 1000 మంది అనారోగ్యంలో ఉన్నా, 1000 మంది చింతలో, దిగుల్లో, బాధల్లో ఉన్నా, నీ పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది ఉన్నా, నీ దగ్గరికి ఏం రాదు? అపాయం నీ యొద్దకు రాదు. అర్థమైందా? ఆ తర్వాత ఏం రాబడింది? 8వ వాక్యంలో, మైకులో చదవాలా? నీవు కన్నులారా చూచుచుండగా, మైకులు పెట్టుకోండి ఆయన, మీరు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. వాళ్ళకు ప్రతిఫలం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏమి హీనులు? భక్తిహీనులు. ఆ తర్వాత యెహోవా నీవే నా ఆశ్రయమని. మీకు నాకు ప్రతిఫలం లేదు, వాళ్ళకుంది. కానీ ఇక్కడ చూస్తే ఎందుకు లేదు? యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. అందుకనే బైబిల్ అంటుంది, ఈ లోకంలో పక్కన 1000 మంది, కుడిపక్క 10,000 మంది కూలొచ్చు, కానీ నువ్వు లోకంలో లేవు. నువ్వు లోకం నుంచి నువ్వు వేరు చేయబడి ఉన్నావు. యేసు ప్రభు ప్రార్థన అది చనిపోయే ముందు దేవుని దగ్గర చెప్పాడు, అయ్యా నేను లోకస్తుని కాని విధంగా 17:6 బహుశా 17:6 నాకు గుర్తుండి, యోహాను సువార్త, నేను లోకస్తుని కానట్టుగా వీళ్ళు కూడా లోకంలో నుంచి వేరు చేయబడిన వారు. నేను ఏ రీతిగా పైవాడినో వీళ్ళు కూడా, ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళు ఏవారు? పైనుంచి వచ్చిన వారు. అందుకే పైనున్న వాటికే మనం పైన చూడమంటుంది దేవుడు. అంటే పైనుంచి ఏమున్నాయి? పైన ఏమున్నాయి? పైన శాపం లేదు పిల్లరా, పైన రోగం లేదు, పైన బీదరికం లేదు, పైన చింత లేదు, పైన భయం లేదు,
పైన ఏ అపాయం లేదు. ఎక్కడ? మన ఇంట్లో. అందుకే అక్కడ నీ చిత్తం నెరవేరినట్లు మీ నా హృదయంలో, మీ నా ఇంట్లో అది నెరవేర్చబడాలా. అది యేసయ్య ప్రార్థన. సో అందుకే ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాను. నేను వినాలా వెనకల. సో అందుకనే మీరు నేను రైట్ పొజిషన్లో ఉండాలి. నేను రైట్ పొజిషన్లో ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు చూసుకున్నాం. లాస్ట్ కొన్ని వారాలుగా మనము అబండెంట్ లైఫ్ గురించి చూసుకున్నాం. అబండెంట్ లైఫ్, సమృద్ధి జీవితం. యేసుప్రభు వచ్చింది ఎందుకు? జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చేదానికి యేసుప్రభు ఈ లోకంలో వచ్చినది, మతం ఇచ్చేదానికి కాదు. అది బైబిల్లో దేవుడు చేసి చూపించాడు కదా. బైబిల్లో దేవుడు అది చేసి చూపించాడు. ఎవరి జీవితాల్లో? ఇజ్రాయేలీల జీవితంలో. ఇజ్రాయెల్ జీవితం మనకు ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ ప్లర్ కదా. దేవుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఇజ్రాయెల్ జనాంగం ఐగుప్తులో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. ఏం లేకుండా ఉన్నారు? సొంత ఇల్లు లేకున్నారు, ఆస్తి లేకున్నారు, సామర్థ్యం ఏంది లేకున్నారు. వాళ్ళు దాసులు. బైబిల్ ఏం రాబడింది తెలుసా? ఆయన వారి యొక్క వేదనను చూసి, వారి యొక్క అంగలార్పును చూసి అక్కడ అంటాడు 3:9, నేను దిగి వచ్చి ఉన్నా కదా. కొత్త నిబంధనలో యేసుప్రభు అన్నాడు, నేను దిగి వచ్చి ఉన్నా, శరీర ధారే వచ్చి ఉన్నా. ఎందుకు వచ్చాడు? వాళ్ళ కోసము. ఇజ్రాయెల్ జనాంగానికి ఏమి ఇచ్చేదానికి వచ్చాడు దేవుడు? అంటాడు, వీరిని తీసి ఇక్కడి నుంచి తీసుకొని పోయి నేను ఎక్కడ తీసుకెళ్ళాలా? పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకెళ్ళాలా. ఎందుకు వచ్చాడు దేవుడు దిగి? పాత నిబంధనలో వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళాలా. ఎందుకు? ఇక్కడ ఏం లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళ బీదరికంలో ఉన్నారు, వీరు కష్టాల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు, ఫరో రాజు ద్వారా పరిపాలించబడుతున్నారు. కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాలు భార్యాభర్తలు కలిసి ఉండేకి లేదు. వాళ్ళ దగ్గర ఏం ఉండేది కాదు. పాపం వాళ్ళు సగం కడుపుతో బతికేవాళ్ళు ఫరో రాజు చేతిలో. దేవుడు ఎందుకు వచ్చాడు? వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళేదానికి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళేదానికి. మనల్ని ఎందుకు వచ్చాడు? మన జీవితాలు ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? జీవమును అది సమృద్ధిగా ఇచ్చేదానికి. ఏ గరీబీ లేకుండా, ఏ బీదరికం లేకుండా మనల్ని ఉంచేదానికి యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు వచ్చినది. మనం పాపం నుంచి విడిపించడమే కాదు, స్వర్గం ఇవ్వడమే కాదు, కానీ ఇక్కడ ఈ భూమి మీద ప్రతి మంచి వస్తువు, మేలైన వస్తువు కలిగి జీవించాలని దానికి వచ్చాడు యేసు ప్రభు. ఓకేనా? సో మీకు డౌట్ రాచ్చు, అరణ్య ప్రయాణంలో ఎందుకు తీసుకెళ్ళాడని. అరణ్య ప్రయాణం దేవుని ప్లాన్ కాదు. అరణ్య ప్రయాణము మార్గంలో మధ్యలో వచ్చింది, కానీ దేవుడు కొద్దిగా వాళ్ళ కొరకు ట్రైనింగ్ ఇచ్చేదానికి తీసుకెళ్ళాడు. దేవుని యొక్క ప్లాన్ ప్రకారం 11 రోజులే. కానీ మీకు తెలుసు 40 ఏళ్ళు అక్కడే ఉండిపోయారు చాలామంది చనిపోయారు పిల్లరా. ఎందుకు? వారి యొక్క పొజిషన్ సరిగా లేకపోవడం, వారు దేవునితో సరిగా లేకపోవడం వలన, వారు దేవుని నమ్మకపోవడం వలన. అందుకే నా ప్రయాణంలో ఒకవేళ మీరు నేను నిలబడుకొని ఉంటే అక్కడే యాడా అరణ్యం లాంటి ప్రయాణంలో ఉంటే ఒకవేళ మన జీవితాల్లో, సో మనం ఆలోచించాలా, నేను రైట్ పొజిషన్లో లేకుండా ఉన్నాను, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా. ప్రభుని అడిగితే దేవుడు చూపించే దేవుడు, నాకు చూపిస్తాడు ఆయన ఇక్కడ తప్పు చేస్తున్నాను అని. ఓకే, దేవునితో ఎంత వీలైతే అంత మాట్లాడాలి పిల్లరా. మీరు నేను మనం టైం తీసి దేవుని దగ్గర మాట్లాడాలి. ఏదో ప్రార్థనలోనే కాదు, మామూలుగా కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే, లైక్ ఎట్లా చెప్పాలి, ఏ పొజిషన్లో ఉన్నా కూడా నువ్వు ప్రభుతో మాట్లాడాలి. నువ్వు ఎంత మాట్లాడతావో అంత ద్వారం తెరుస్తావు. నువ్వు మాట్లాడుకోకుండా నాకు తెలుసులే ఎందుకు ఇట్లా జరుగుతుందో, నాకు తెలియంది ఏముంది అంటే కృప నీ జీవితంలో ప్రవహించదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా చిన్నపిల్లలా ఉండాలి. మనం అడగాలి ఆయనకి, ఏం జరుగుతుంది నా ఇంట్లో, ఎందుకు ఇల్లుంది మా ఇంట్లో పరిస్థితి, నా వ్యాపార పరిస్థితి, నాయనా నువ్వు చెప్తే నేను మార్చుకుంటా. నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కదా, నీలాగా ఎవరు ప్రేమిస్తారు చెప్పు ఈ లోకంలో? మా అమ్మ నాన్న కూడా ప్రేమించలేదు, ప్రేమ లేదు వాళ్ళు ప్రేమించడానికి. నువ్వు ఒక్కడవే నన్ను ప్రేమించేవాడివి, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా కోసం ప్రాణమే ఇచ్చావు, నువ్వు నా కొరకు ఏం చేయాలి అన్నీ చేయాలని కోరుకుంటున్నాను. నువ్వే అన్నావు జీవం ఇచ్చుటకు వచ్చి ఉన్నా, సమృద్ధిగా ఇచ్చేదానికి వచ్చి ఉన్నాను అన్నావు. నీ గిన్నె నిండి పొర్లుతున్నా నువ్వే చెప్పావు. నాకు సహాయం చేయి. ఏం చేయమంటావు? ఎక్కడ పొరపాటు జరుగుతుంది ఏంటి? నువ్వు ఎంత మాట్లాడతావో ఆయనతో మాట్లాడకుండా నువ్వు పరిగెత్తి నువ్వు, ఆయన అంటాడు ఓకే నువ్వు పరిగెడతానే ఉండు. దేవుని కృప మీద ఆధారపడడం దేవునికి చాలా ఇష్టం పిల్లరా. సో అందుకనే దేవుడు ఎక్కడ ఉన్నాడు, నాతో మాట్లాడడం లేదని ఎప్పుడు అనుకోకండి, ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు. ఓకే, సరే ముందుకెళ్దాం. మీకు నేను చెప్పాను పిల్లరా, 5 బైబిల్లో మనకు 5 రకాలుగా పొజిషన్స్ రాయబడి ఉన్నాయి. ఒక ఏంటంటే
ఈ 5 పనులు మీరు నేను చేయాలి మీ నా జీవితంలో. మీ నా పొజిషన్ని దేవుని ఎదుట ఈ 5 పనుల ద్వారా మనం ఈ 5 పనులు చేసినప్పుడు మనం రైట్ పొజిషన్లో దేవుని దగ్గర నిలబడతాం. నేను జస్ట్ ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నా. గత 2-3 యాక్చువల్ చాలా డీప్గా ఉంది, ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది మనం పోదాం ముందుకి. ఈరోజు నేను 5 పాయింట్స్ మళ్ళీ ఇంకోసారి చెప్పాలని, లాస్ట్ పాయింట్ నేను వారం మిగిలిపోయింది. ఎందుకంటే ఈ 5 విషయాలు మీ నా జీవితంలో ఉండాలి. మొదటిదేంటి? ప్లాన్ టు గ్రో. ఇంగ్లీష్లో మీ దగ్గర నా దగ్గర ప్రణాళిక ఉండాలి పిల్లరా. అర్థమవుతుందా? మీరు నేను దేవుని సన్నిధిలో ఒక ప్లాన్ కలిగి ఉండాలి. ఎందుకు చెప్పండి? చూడండి, ఇప్పుడే నేర్చుకున్నాం మనం, లోకం నుంచి వేరు చేయబడి ఉన్నాం పిల్లరా. మీరు నేను మరణాన్ని దాటి ఉన్నాం. దానికి అర్థమేమో తెలుసా? యేసు ప్రభు పునరుత్థానుడు అయినప్పుడు ఏం జరిగింది? ఆయన అన్నిటి నుంచి బయటకు వచ్చాడు పిల్లరా. సమస్తాన్ని వెనకలో వదిలి ప్రతి మరణాన్ని, ప్రతి చెడ్డని వదిలేశాడు ఆయన. ఆయనలో మనం పుట్టాం, ఇప్పుడు ఆయనకు పుట్టి ఉన్నాం. అందుకే బైబిల్ అంటుంది 5:24 యోహాను సువార్తలో, ఎవరైతే యేసుప్రభుని అంగీకరించారో, రక్షకుడుగా ప్రభువుగా స్వీకరించారో, వారు మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించాం. మీరు నేను జీవంలో ఉన్నాం. జీవం అంటే ఏంటి? ప్రతి మంచి, ప్రతి మేలుకి మీరు నేను అర్హులుగా చేయబడి ఉన్నాం. సో అందుకనే మీ నా జీవితంలో ప్రతి విషయం కొరకు మీ దగ్గర ప్లాన్ ఉండాలా. దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గర ఏ ప్లాన్ లేకుండా, నీకు ఆశ లేకుండా ఏం చేయగలడు ఆయన? చాలామంది క్రైస్తవులు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఏమంటారు తెలుసా? ఏం రాసిందో అది జరుగుతుంది బ్రదర్, దాన్ని తప్పించుకునేది ఎవరు తప్పించుకుంటారు దాన్ని అని. అది లోకంలో ఉండాలి చెప్పాల్సిందే ఏమా కదా. నా తలరాత ఏమైతే ఉందో అదే జరుగుతుంది. ఎవరు మారుస్తారు నా తలరాతని? హలో, నీకి నాకి రాతలు గీతలు ఏం లేవు. ఇక్కడ రాయబడినదే మన జీవితంలో జరగాల్సిందే. ఇక్కడ ఏం రాత రాయబడిందో నీకోసము, దాన్ని నువ్వు నీ తలరాతిగా మార్చుకో. అందుగా అయితే కాకుండా ఏం జరగాలో అది జరుగుతుంది అంటే, నువ్వు ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చేది నువ్వు తీసుకోలేవు. అందుకే నీకు నాకు ప్రాపర్ ప్లాన్ కలిగి ఉండాలా. బైబిల్ అంటుంది యేసు ప్రభు ద్వారా ప్రతి ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వబడింది. ఎఫెసీ 1:3లో, 2 పేతురు 1:3లో మీరు చూసినట్లయితే భక్తికి జీవానికి కావాల్సినవన్నీ ఇవ్వబడింది. నువ్వు ప్లానే లేకుండా ఉన్నావు అనుకో, నీ జీవితం కొరకు ఏం చేయాలనేది దేవుడు నీ జీవితంలో ఏం చేయలేడు. ఎందుకంటే నీకు దేవుడు అలా సృష్టించాడు. నేను చెప్పాను మీకు గత వారంలో, దేవుడు ప్రతిదానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్త్రీ పురుషుని ఎందుకు సృష్టించాడు నేను వారం చెప్పాను. ఎందుకు పెళ్లి చేయడానికి సృష్టించాడు, పిల్లలు పుట్టించాడు. అట్లా మనం ఆయన స్వరూపంలో పోలికలో ఉన్నాం కాబట్టి నీకు నాకు ప్లాన్ ఉండాలా. అందుకే నిన్న వారం చెప్పా, జస్ట్ ఏంటి ప్లాను? కనీసం నీ కిచెన్ కోసం ఏం ప్లాన్ ఉంది నీకు? సింపుల్ విషయాలు మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. పోనీ నీ శరీరం కోసం ఏం ప్లాన్ ఉంది నీ దగ్గర? ఏంది లేదు బ్రదర్, ఏదో పోతాను అంతే, దుబ్బుకొని పోతాను. అట్లా జీవితం దేవునికి ఇష్టం ఉండదు పిల్లరా. యు ఆర్ అన్ అంబాసిడర్ ఆఫ్ గాడ్. నువ్వు రాయబారివే. నువ్వు దేవుని యొక్క వెలుగుని కుమ్మరించే వ్యక్తి భూమి మీద. నీకు ప్రణాళిక ఉండాలా. ప్రభువా నా కిచెన్లో ఇది ఉండాలా. పొద్దున్న లేచి, నేను చెప్పాను మీకు, పొద్దున్న లేచి కిచెన్ ముందు నిలబడి మీరు శాసించేవారే ఇది నా ప్లాన్, ఇది జరగాల. ద్వితీయోపదేశ కాండం 28లో మీ ఇంట్లో ఏముండాలో, నీ బ్యాంక్ అకౌంట్లో ఏముండాలో, నీ ఒంట్లో ఏముండాలో, నీ పిల్లల్లో ఏముండాలో రాయబడిందాడా. దాన్ని తీసుకొని నువ్వు చెప్పాలా. బీరువా ముందర నిలబడి ప్లానే లేదు, వస్తే వచ్చా లేకుంట్లే, రాలేదనుకో తలరాత బ్రదర్. ఇదంతా ఎవరన్నా మన తలరాత మార్చగలరా? పైనుంచి ఎంతెంత లావు డైలాగులు కొడతారండి కొంతమంది. దేవుడు అంటాడు, నీ డైలాగులతో నువ్వు ఉండు వాడా, నేను నీకేం ఐ మీన్ లైక్ ప్లాన్ ఉండాలి పిల్లరా. నీ శరీరం కోసం ప్లాన్, నీ బిజినెస్ కోసం ప్లాన్ ఉండాలా, నీ భవిష్యత్తు కోసం, ప్రజల కోసం ప్లాన్ ఉండాలా. అనంతపురంలో ఏం చేయాలా? ఓకే, ఇంకా డీప్గా వెళ్తాం మనము. రానున్న దినాల్లో మీకు ప్లాన్లు చూపిస్తాను నేను. దావీదుకి ఏం ప్లాన్ ఉండే, పౌలుకి ఏం ప్లాన్ ఉండే. ఓకే, ఎస్, పాయింట్ గుర్తుపెట్టుకుని ఏం కలిగి ఉండాలా. పొద్దున్న లేసా, ఎందుకు లేసాను నువ్వు భూమి మీద? ఎందుకు వస్తాను? కాళ్ళు ఎందుకు పెడతాను? జంతువు కాదు కదా, మనకి ఏదైనా ఉండాలి కదా. పొద్దున్న లేస్తేనే ఇది నా ప్లాన్ ఈరోజు, అంటే ఇది నా పిల్లల కోసం, ఇది నా అది దేవునికి చాలా ఇష్టం.
ఎందుకంటే బైబిల్లో ఏం రాబడింది 11:24 వాట్స్ సో ఎవర్ యూ డిజైర్ ఆస్క్ అండ్ బిలీవ్ దట్ యూ రిసీవ్డ్ ఇట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. అంటే నీకు ఏం కోరిక ఉందో నాకు చెప్పు అని నమ్ము, దాన్ని నేను నీకు ఇస్తానని, అది నువ్వు కలిగి ఉంటావు అంటాడు. మనిషిని దేవుడు అట్లా సృష్టించాడు. ఇప్పుడు ఓకే, మొదటిది మళ్ళా వస్తాం దీంట్లో. రెండవది ఏం కలిగి ఉండాలి? రెండవది నువ్వు నేను డిలిజెన్సీ, శ్రద్ధ కలిగి ఉండాలా, డిసిప్లైన్ కలిగి ఉండాలా ఆ దర్శనంతో పాటు. ఉదాహరణకి నేనే అనుకోండి, నా ప్లాన్ ఏంటి? నాకున్న ప్లాన్ ఏంటి? మినిస్ట్రీ. నాకు మినిస్ట్రీ నా ప్రాణం, ఓకేనా? సంఘము, ఆత్మలను జయించాలా, అనంతపురం రాష్ట్రం, దేశం, ఓకే, అర్థమైందా? దానికి నాకు డెలిజెన్సీ ఉండాలి నా దగ్గర. ఏంటంటే డెలిజెన్స్ అంటే సామెతల గ్రంథం 10:4 శ్రద్ధ కలిగి ఉండాలా. అమ్మా 10:4 రాయబడింది కదా, సామెతల గ్రంథం 10:4 ఏం కలిగి ఉండాలి? నేను శ్రద్ధ. అసలు ఏంటి బైబిల్ స్టడీ చెప్పండి ఒకసారి నాకు. ఈ బైబిల్ స్టడీ ఏంటి? ఈరోజు సాయంకాలం ఏం సబ్జెక్ట్ ఏంటి? ఎందుకంటే నేను చెప్పుకుంటూ పోతానా, మీరు ఎప్పుడెప్పుడు అయిపోతున్నా అని ఉండకూడదు. లాస్ ఆఫ్ ఇంక్రీజ్, అభివృద్ధి చెందడానికి సిద్ధాంతాలు, సూత్రాలు నేను నేర్చుకుంటా ఉన్నా. ఆ సూత్రాల్లో ఫస్ట్ సూత్రం ఏంటి? పొజిషన్ కదా. ఎందుకంటే మనం చదువుకున్నాం, దేవుడు అంటాడు యుద్ధం నాదయా, మీది కాదు. యేసుప్రభు అంటాడు ఇంకా యుద్ధం నాది, నేను యుద్ధం చేస్తా, కానీ మీరేం చేయాలా? పొజిషన్ తీసుకోవాలా. ఆ పొజిషన్స్ 5 పొజిషన్. ఫస్ట్ నీకు ప్లాన్ ఉండాలా. రెండవది ప్లాన్తో పాటు ఏముండాలా? రజయా ప్లాన్తో పాటు ఏం కలిగి ఉండాలా? ప్లాన్తో పాటు కుల్లాయపకి ప్రతిరోజు పని దొరకాలి సార్. పని లేకుండా ఈ మనిషి ఉండకూడదు. మంచి ప్లాన్, ఓకే. రెండవది మినిస్ట్రీ డెలిజెన్స్ అంటే ఏంది తెలుగులో? శ్రద్ధ కలిగి ఉండాలి. పని చేయాలి. నేను మినిస్ట్రీ నాది, ఏం చేయాలి? నేను ప్లాన్ నాది, మినిస్ట్రీ. శ్రద్ధ కలిగి ఉండాలంటే ఏం చేయాలా? నేను చాలాసార్లు చెప్పే చర్చిలో, బ్యాగ్ వేసుకొని పొద్దున్నే బయలుదేరి దివ్య వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి, ఎందుకమ్మంటే విజిట్ కదా, హాస్పిటల్ విజిట్, ఇంకేమేమి విజిట్లు ఉన్నాయి, హాస్పిటల్ విజిట్ చేసుకుంటా, బర్త్డే విజిట్ చేసుకుంటా, డెత్ డే విజిట్ చేసుకుంటా. ఎవరో 10 ఏళ్ళ క్రితం చచ్చిపోయింది, పలకరించకపోతే వాళ్ళ ఇంట్లో చచ్చిపోయింది కదా. సారీ నేను మర్చిపోయా, మన సుధాకర్ బ్రదర్ వాళ్ళ ఫాదర్ ఈరోజు ప్రభులో నిద్రించారు. ఆయన, నేను మెసేజ్ కూడా పెట్టాను మీకు, ఓకే. సో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి ఆ ఫ్యామిలీ లేరు, సండే నైట్ వస్తారని చెప్పారు. ఆయన యాక్చువల్లీ చాలా సిగ్గా ఉండే, మీరు చూసారు కదా అన్నని, చాలా సిగ్గా ఉండే పాపం ఆయన. సో ప్రభు సన్నిధి పోవడం మేలు కొద్దిగా, ఎందుకంటే ఇక్కడ చాలా ట్రబుల్స్ ఉంటాయి సరే, ఓకేనా. సో ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. విజిట్. నేను విజిట్ చేసుకుంటా ఉంటే ఏం నా గతి అవుతుంది చెప్పండి? పోస్ట్ మ్యాన్ లాగా తిరుగుతూ ఉంటే అది పని జరగదు. సో నేనేం చేయాలా? ప్లాన్ కలిగి ఉన్నా, కూర్చోవాలా, చదవాలా, రాసుకోవాలా, ప్రార్థన చేయాలా, అడగాల, చాలా ఉంటుంది పిల్లరా. నేను చెప్పాను ఎవరితోనో మొన్న, ప్రతి బుధవారం ఎగ్జామ్ నాకే, ప్రతి శుక్రవారం టెస్ట్. ఇప్పుడు టెస్ట్ తీసుకున్నారు మీరు, ఎంత టీచర్లు కూర్చున్నారా? టీచర్లు కాదు, ఏమంటారమ్మా మీరు? విజిలెన్సా ఏమంటారు? ఇన్విజిలేటర్స్. సారీ, ఈడ స్టూడెంట్ చెప్పుకోను. సండే పెద్ద పరీక్ష, చాలామంది ఇన్విజిలేటర్. ఇది చేయాలి. నేను ఆడ తిరుగుతుంటే హాస్పిటల్ విజిటు, హౌస్ విజిటు, ఇంకేంది ఎన్నెన్నో విజిట్లు. కొంతమంది విజిట్లే ఉంటారు. ఐ డోంట్ నో వాళ్ళు ఏం చెప్తారో. ఇప్పుడు దైవజనులు వచ్చి నాతో 20వ తేదీ ఏదది ఇనాగ్రేషన్, చర్చ్ మనము ఏల్ సంఘం సహాయం చేస్తాండే సంఘం కట్టబడింది, ఇంకొన్ని పనులు ఉన్నాయి. 20వ తేదీ నేనంటే ఆ సగాలకే రాను నేనని, అసలుగా లేదు వెదర్ అది ఇది ఏదో మొత్తం. ఐ మీన్ లైక్ నా చేత కాదు, నిజం చెప్పాలండి, నాకు చేత కాదు. నేను బయటికి పోలేను నేను. ఐ డోంట్ నో ఎప్పుడు ఆ దినం వస్తుంది, ఆ దేవుడి కృప. నేను కూడా ఐ మీన్ ఓకే ఎనీహౌ. సో ఐ మీన్ లైక్ ప్లాన్తో పాటు ఏముండాలా? శ్రద్ధ కలిగి దాని గురించి నేను పని చేయాలి. అర్థమవుతుందా? హలో, లేకుంటే
నా యొక్క ప్లాన్ని ఆ పొజిషన్లో లేవు, నేను సక్సెస్ కాదు. నేను 24 గంటలు క్రికెట్ చూసాను అనుకోండి కూర్చొని టీవీలో, క్రికెట్ నాకు అన్నం పెట్టదు. క్రికెట్ ఎవరికి అన్నం పెట్టేది? ధోనీకో, కోహ్లీకో, ఇంకెవరు బ్రదర్? శ్యామ్ ఎవరికి? నువ్వు ఆడ బ్యాట్ తీసుకుని కొట్టుకుంటా ఉండేవు, అది అన్నం పెట్టదు. చదువుకోలను, అర్థమైందా? ఈ పిల్లడు తల ఎత్తాను బయటికి, ఏం నేను రాసాను, అర్థమవుతుందా? సో నేను మీరు చాలామంది మొబైల్లోనే ఉంటారు. శ్రద్ధ అంతా యాదాని మీద, మొబైల్ మీద, శ్రద్ధ అంతా యాదాని మీద, టీవీ మీద. ఐషు ఎగ్జామ్ మంచిగా రాస్తానావా? మీరు పిల్లలు జాగ్రత్త. ఇప్పుడు టీవీ క్రికెట్ చూస్తున్నావు అనుకో, ఈ పిల్లని వినడం లేదా? ఏనా ఇంటికి పోయి రాసుకో, వాక్యం అంతా రాస్తా అంటాడు. ఎప్పుడు రాస్తానేనా నువ్వు బైబుల్? అలా ఇನ್ನು నువ్వే క్రికెట్ మాస్టర్వి, చదువుకున్నానా లేదా? సిస్టర్ ఆడు నువ్వు వెళ్ళమ్మా, ఇంకోటి రాలేదమ్మా, గోల్ కిక్ పోయినాడు, ఎట్లెట్లా చదువుకుంటానా? సో ఏమో మీకే తెలుసు ఎందుకు రాలేదో. రావాల, ఇంటే మేలు. సి చదువుకోలేనైనా మీరు చదువుకోలేదనుకో, ఈ క్రికెట్లు ఇవన్నీ ఆడాల, మంచిది, తప్పేం లేదు, ఎక్సర్సైజ్ ఇవి మంచిది. ఈ వయసు చదువుకునే వయసులో నువ్వు చదువుకోలేదనుకో ఇప్పుడు భవిష్యత్తులో క్రికెట్ చూసి కూడా టీవీ ఉండదు ఇంట్లో. ఎందుకు? నువ్వు ఇప్పుడు క్రికెట్ ఆడుతాను కాబట్టి అప్పుడు ఉద్యోగం ఉండదు, సంపాదన ఉండదు. ఇంకా నేను చెప్పకూడదు, బాధపడతారు కొంతమంది. కానీ అంటే ఆయనని అడుగు, చర్చ అయిపోయినాక చెప్తాడు పాపం. చిన్నప్పుడు క్రికెట్ ఆడి ఇప్పుడు క్రికెట్ ఆడే టైమే లేదా. ఇప్పుడు వెనకల విషయం మీరంతా చాలామంది కీర్తన బాగా చదువుకోలేనా, లేదంటే అప్పుడు చాలా కష్టపడతాడు. చూడు, ఊహించుకో, టోకరా తీసుకొని పోతాడేదే, అబద్ధం కాదు, నిజం ఇదే. గంప ఎత్తుకొని ఎందుకు తిరగల ఆ టైంలో? గంప అంటే అర్థమైంది కదా, సిమెంట్ లోపల వేసుకొని. ఆంటీ వాళ్ళు కొంతమంది అడుగు, వాళ్ళకి చెప్తారు, నీకు రాలేదు ఈరోజు ఎవరు పాపం. ఏనేమో ఈ ప్లాన్ ఉండాలా, దాంతోపాటు శ్రద్ధ కలిగి, డిసిప్లిన్ కలిగి పని చేయాలి పిల్లరా. ప్రభు మనల్ని అలాగే సృష్టించాడు. మూడోది ఏంటి? పరిశుద్ధత కలిగి ఉండాలా. నేను నిన్న వారం కూడా చెప్పా, పాపము చాలా ఖరీదు పిల్లరా, చాలా కాస్ట్, మనం పే చేయలేం. అందుకే ఆయన దేవుడు మనిషిగా వచ్చి పేమెంట్ చేసిండేది. పాపం జోలికి పోతే పరిశుద్ధత చాలా ఆనందం ఇస్తుంది పిల్లరా. పాపం చాలా కాస్ట్లీనా కాదమ్మా? ఇప్పుడు సిగరెట్ తాగే ఉన్నాడు దమ్మరదమ్మో, సిగరెట్లే కాస్ట్లీ. లంగ్స్ కాల్చుకోవడం వల్ల ఎంత కాస్ట్, డాక్టర్ దగ్గరికి పోలా. కొంతమంది క్యాన్సర్ వస్తుంది, ఎంత ఖర్చు చెప్పండి? ఖర్చు కాదా పాపము? తాగే వాళ్ళని చూడండి, ఎంత కాస్ట్, చాలా పేమెంట్ చేయాల్సి వస్తుంది. పాపంలో జీవిస్తూ ఉంటే చాలా ఖరీదు అది. తాగేవాడు చూడండి, తాగుతా ఎంత డబ్బు ఖర్చు, దానికి ఖర్చు. ఆ తర్వాత అవయవాలన్నీ పాడు చేసుకుంటాడు కదమ్మా, శరీరం అంతా పాడైపోతే ఎంత కాస్ట్. డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటావు. దానికంటే ముఖ్యంగా ఏంటి? నీ భార్య తను రోజంతా వేధిస్తూ ఉంటావు, నువ్వు తాగి మనిషివి. పిల్లలు నిన్ను చూసి చెడిపోతే వాళ్ళు నేర్చుకుంటారు. చూడు ఎంత ఖరీదైందో పాపం, కదా. ఆ తర్వాత ఎంతమంది లేడీస్ లేరు డైవర్స్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలుసు పిల్లరా. వాడు తాగి వాడు మనిషే కాదని చెప్పి ఇడిచిపెట్టి వెళ్ళిపోయినారు పాపం. ఎంతోమంది పిల్లలు అనాథలు అయిపోయారు. ఎంత ఖరీదు చూడండి, ఎంత 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 బాధ పెడుతుందో పాపం. ఇంకో విషయం తెలుసా మీకు, తాగే వాళ్ళ గురించి? నేను ఎప్పుడు ఈ వాక్యం చదవలేదు పిల్లరా. నిన్ననో మనను ఈ వాక్యం చదివా. నేను ఫస్ట్ టైం ఇది చదవడము. ఆ వాక్యం చాలాసార్లు చదివాను నేను. తాగుబోతనము వ్యభిచారపు ఆత్మను తీసుకొస్తుంది లోపలికి. ఒక దయ్యము 7 దయ్యాలు తీసుకొస్తుందని బైబిల్లో చదువుకున్నాం కదా. నాకు ఫస్ట్ టైం నేను చదివాను. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18 చదివితే తాగుబోతనము NIV వర్షన్లో మీరు చూస్తే వ్యభిచారాన్ని లోపలికి తీసుకొస్తుంది. అందుకే తాగుబోతనం అనేది ఎంత కాస్ట్లీ అంటే పిల్లరా, బైబిల్ అంటుంది నువ్వు ఎర్రోడివి అంటుంది. సామెతల గ్రంథం 23 ఎవరైనా చదవండి. వెర్రివాడు, సామెతల గ్రంథం 23 చదవండి ఎవరైనా. ఏం రాయబడించుడు ఎంత కాస్ట్లీనో. 23:29 నుంచి మీరు చదివితే, సామెతల గ్రంథం 23 నేను చదువుతాను చూడండి. హలో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం,
మీరు ఎవరైనా ఈ పోషన్ని తాగే వాళ్ళ దగ్గర షేర్ చేసుకోండి, ఇది చెప్పండి వాళ్ళకి. ఎవరికి దుఃఖము, ఎవరికి జగడాలు, ఎవరికి చింత, ఎవరికి గాయాలు, ఎవరికి మంద దృష్టి, ఎవరికంటమ్మా? ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చేరు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిలు ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగాను దాని వైపు చూడద్దు. చూడండి ఏం రాయబడింది, పిమ్మట అది ఎంత కాస్ట్లీ చూడండి. పాపం పిమ్మట అది సర్పం వల్లే ఖర్చును, కట్లపాము వల్లే కాటు వేయును, విపరీతమైనవి నీ కనులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదు. చూసా తాగుబోతుల్లో ఏమేమి మాట్లాడుతుంటారు? వెర్రి మాటలు పలుకుదు. నీవు నడి సముద్రమున పండుకుని వాని వలె ఉందో. చూసారా, నడి సముద్రాన్ని చూసేకే భయం వేస్తుంది. వీడు నడి సముద్రం పడుకున్న మాత్రం, ఓ మై గాడ్, ఓడకొయ్య చివరిను పండుకొని వాళ్ళే ఉండు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు. వాడు వారే ఇడిచిపెట్టిపోయినా నొప్పి ఉండదు, వానికి పిల్లలు చెడిపోతానని ఉండదు. ఎందుకో తెలుసా? అంత చెడ్డది అది. నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుగుదును అని నీవు అనుకుందువు. దయ్యం అది యాక్చువల్ చెప్పాలంటే, లిటరలీ అదే స్పిరిట్ మాది, దురాత్మ. దాంతోపాటు వ్యభిచారపు ఆత్మ కూడా వస్తుందో ఆ అలవాట్లో. ఏం చెప్తున్నానంటే, పరిశుద్ధత చాలా ప్లజెంట్ ఇస్తుంది పిల్లలు. చాలామంది సిగరెట్లు కనీ తాగేవాళ్ళు, చెడ్డ పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు, మొబైల్స్లో చెడ్డ సీరియల్స్ చూసేవాళ్ళు, ఇంకోటి చెప్తున్నా, వార్తలు ఎక్కువ చూసేవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు సమాధానం ఉండలేరు పిల్లలు. నేను చెప్తున్నా మీకు, దేవుడు జీవం ఇచ్చాడు, అది ప్రవహిస్తుంది మన మీదకి. నీ పొజిషను, నువ్వు తీసుకోవాల్సిన స్థానము, రెండవది నువ్వు ఫస్ట్ ప్లాన్ కలిగి ఉండాలా, శ్రద్ధ కలిగి ఉండాలా. ఆ తర్వాత మూడవది పరిశుద్ధత. ఎంత ఆనందం ఉంటుంది తెలుసా నీకు? ఈవెన్ ఐ డోంట్ నో, చాలామంది ఈవెన్ అబద్ధం చెప్పడం చూడండి ఎంత కాస్ట్లీ పడుతుంది తెలుసా అబద్ధము. ఏదైనా పరిశుద్ధతకు విరోధంగా ఏది నువ్వు చేసినా బిడ్డ, చాలా పేమెంట్ చేయాల్సి వస్తుంది నీకు. ఒకదానికోటి లింక్ ఉంటాయి. చెడ్డ మంచిది కాదు అది. ఈవెన్ అబద్ధాలు చెప్పడం, కొండెములు చెప్పడము వద్దు. యథార్థం ఉంటే, నేను చెప్తున్నా నీకు, ఎవరితో తప్పు చేసి సారీ చెప్పా, బ్రదర్ ఇట్లా తప్పు చేశాను, నేను మీ గురించి ఇట్లా మాట్లాడాను, సారీ. నిన్ను దేవుడు ఎంత దీవిస్తాడంటే, నిన్న సెల్ గ్రూప్లో చూసుకున్నాం, యోసేపు ఎంత యథార్థవంతుడు చెప్పండి. టైం పట్టొచ్చు నీకు, కానీ నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు రాజులతో కూర్చోబెడతాడు నీకు. దేవుడు నీ పక్షం నిలబడతాడు. ఓకే, మూడోది పరిశుద్ధత. నాలుగోది జనరస్ స్పిరిట్ కలిగి ఉండాలి. పరా ఏమంటారు తెలియదు, ఔదార్యము. ఔదార్యం ఏడుంది అది? సామెతల గ్రంథము ఎక్కడ రాయబడింది? సామెతల గ్రంథం ఎనీహో 11:25. హలో, కొద్దిగా వినండి ప్లీజ్. ఇక్కడ జనరస్ స్పిరిట్ మనకు చాలా అవసరం పిల్లరా. ఎందుకంటే మనం దేవునికి పుట్టి ఉన్నాం, మనం నూతన సృష్టి. ఇప్పుడు జనరస్ అంటే, ఔదార్యం అంటే దయ, ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి ఇతరులకి. దేవుడు చూడు ఎంత ఉదార స్వభావం కలిగిన, ఔదార్యం కలిగిన, ఒక మనిషి కోసం ఎంత సృష్టించాడు దేవుడు కదా. ఆ తర్వాత ఔదార్యం కలిగిన వాడు పుష్టిని పొందుదురు. పిసినార్తనం ఉండకూడదు పిల్లరా. దేవుని దగ్గర పిసినార్తనం లేదు, కంజూస్ కాదు దేవుడు. నేను దేవునికి పుట్టి ఉన్నాం. నేను మీకు చూపిస్తా ఎంత మీరు ఇతరులకి సహాయం చేస్తారో. మూడో పొజిషన్ ఇది. ఔదార్యం కలిగి ఉంటేనే దేవుడు మీకు ఇచ్చేది. అర్థమైందా? ఒక వాక్యం చదవండి, ఆదికాండము 1:29 చదవండి. స్క్రీన్లో పెట్టినాను, ఆదికాండము 1:29. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు. చాలా సీక్రెట్ విషయం ఇది, బైబిల్లో ఉంది, కానీ మనం ధ్యానం ఉంచాము. ఒక మనిషి నువ్వు ఏంది సంపాదించుకోవాలన్నా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోను జీవితంలో. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, పెట్టినానా 1:29. దేవుడు ఏమన్నాడు ఆదాంతో? ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే దీనికి అర్థం ఏమో తెలుసా మీకు? హలో, దేవుడు ఏమంటాడు ఆదాంతో అంటే, ఆదామా, ప్రతి చెట్టులో ఆ చెట్టు యొక్క విత్తనం ఉంది. నువ్వు నా దగ్గర రావాల్సిన పని లేదు.
నీకు ఈ చెట్లు కావాలంటే ఆ చెట్లుని విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని తీసి నువ్వు విత్తితే నీకు ఆ చెట్టు లభిస్తుంది. ఇది గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ప్లరా సృష్టిలో. మీకు అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మీరు నేను నేర్చుకోవాలి ప్లరా. నీకు ఏం కావాలన్నా నువ్వు దాన్ని విత్తితేనే నీ జీవితంలో వస్తుంది. నీకు డబ్బు కావాలా? చాలామంది ఏమనుకుంటారు, డబ్బు కావాలంటే చాలా కష్టం బ్రదర్, అదే కదా సమస్తము. దేవుడు అంటున్నాడు, నీకు డబ్బు కావాలా, డబ్బులోనే నేను విత్తనం పెట్టినా, నువ్వు డబ్బుని విత్తితే నీకు డబ్బు వస్తుంది. చాలా కఠినం అనిపిస్తుంది కదా, ఇది మాత్రం చెప్పొద్దని అనుకుంటాం కదా. నువ్వు ట్రై చేయి. నేను చెప్తున్నా, ట్రై చేయి కాదు, ఆల్రెడీ ట్రై చేస్తున్నారు మీరు. నేను కూడా ట్రై చేశా. ఏంది? బిగించడము రాదు. నువ్వు ఎంత ఇచ్చే వ్యక్తి అవుతావో అంత తిరిగి వస్తుంది. అది సృష్టికర్తకు దేవుడు అబద్ధం చెప్పడు. ఆయన అబద్ధం చెప్పినాడు అనుకో, సాతాను ఎప్పుడూ ఆ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ పాటికి. అదే కదా యుద్ధం అందే. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయాధిపతి. ఆయన చెప్పి అది జరగలేదనుకో మీ నా జీవితంలో, ఆయన అబద్ధి కూడా అయిపోతాడు. నేను చెప్తున్నా, మీకు ఏం కావాలన్నా విత్తండి. ముఖ్యంగా సిస్టర్స్, చాలా శారీస్ ఉంటాయి మీ దగ్గర, పెళ్ళైనప్పుడు ఉంటాయి, పెట్టి మడతలు చినిగిపోయి ఉంటాయి. మీకడ తెలుసా అనొద్దండి. నేను హలో చదివి నేర్చుకున్నా ఇవన్నీ. అర్థమైందా? చీర పెడితే చినిగిపోయి ఉంటుంది, ఆడైతే మడుతుందో ఆడ తీసి ఇంకొకరికి హీరో. నేను చెప్తున్నా, మీకు బట్టలు ఇతరులకి ఇవ్వండి. ఇది కూడా కాదు, బీదోలు ఆడ ఉంటే ఎతికిని. మన సంఘంలో కూడా మన మంచి శారీస్ మీ ఉంటే మీరు ఇతరులకి ఇవ్వండి. మీకు రాకుంటే వాడు అడగండి. ధనం సంపాదించి ఈజీ దేవుని రాజ్యంలో. దేవుడి యొక్క ప్రిన్సిపల్ అదే. నువ్వు ఎప్పుడైతే బిగబడతావో అప్పుడు నీ దగ్గర డబ్బులు రావు. ఏదైనా సరే నువ్వు దయ చూపి, నీకు 10 మంది దయ చూపించే వాళ్ళు నిలబడతారు. లోకాన్ని చూడదు. మీకు తెలియదు బ్రదర్, మీరు బాగా చెప్తారు ఈ లోకంలో అన్నావా, నువ్వు అట్లా అయిపోతావు. నువ్వు దేవుడి యొక్క వాక్యం ఏం చెప్తుందో దాని మీద బ్రతకాల. మీకు నాకు జనరస్ స్పిరిట్ కలిగి, ఇచ్చే గుణం కలిగి ఉండాలి నేను చెప్తున్నా. మీకు ఛాలెంజ్ చేసి, ఓకే కొద్ది రోజులు ఇబ్బంది ఉండొచ్చు, మీకు ఆ పంట వచ్చేంత వరకు కష్టం అనిపించవచ్చు. లేదంటే చాలామంది నాతో అంటారు, బ్రదర్ మేము ఇట్లే ఇచ్చిన, వాళ్ళు అన్యాయం చేశారు, వాడు ఎత్తుకొని పోయా, వీళ్ళు ఇతరి, వాళ్ళు అన్యాయం, వీళ్ళని. వద్దు, ఆ వ్యాపారమే పెట్టుకోవద్దు. దేవుడు చెప్పాడా, దట్స్ ఇట్. నీకు 10-100 మంది మోసం చేయనీలే, నువ్వు ఇచ్చినావా ఎవరికన్నా, వాడు మోసం చేసి పారిపోనులే. బైబిల్లో ఏం రాబడింది? ఆడిస్తాడని రాయలే. నువ్వు ఉదార స్వభావం కలిగి నువ్వు నీకు తిరిగి ఇవ్వబడును. ఎట్లా ఇవ్వబడును? అది మీ కదా. ఎందుకు ఇంకొకరు వాళ్ళకి ఇచ్చేదాన్ని నీకేం నొప్పి? చాలాసార్లు మన బంధువుల్లో ఇంకొకరికి సహాయం చేయం మనం. ఎందుకో తెలుసా? ఇచ్చేవాడు ఈడో, లేకుంటే చాలా ఇచ్చినామనో, రకరకాలుగా పిల్లరా. హలో, కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఇస్తే తిరిగి దేవుడు మనకిస్తాడు. మన హృదయాన్ని దేవుడు చూస్తాడు. మనం ఎందుకు ఇస్తాను? దేవుడు చెప్పాడు కాబట్టి. చాలా ఇచ్చే దాంట్లో ఎప్పుడే అన్నకడకండి. ఓకే, 5వది చాలా ముఖ్యమైనది, మనం నేర్చుకోవాలా. మోని ఇంకా స్టార్ట్ అయింది. ఏంటి 5వది? రాసుకోండి. రిసీవింగ్ నేచర్ నేను కలిగి ఉన్న రిసీవింగ్ పొజిషన్. తెలుగులో ఏంటిమా రిసీవింగ్ అంటే? తెలుగులో రిసీవింగ్ వేరు, తీసుకోవడం కాదు, కానీ పొందుకోవడమా? దేవుడు తన యొక్క ధననిధిని తెరిచిపెట్టాడు పిల్లరా. ఐశ్వర్యాన్ని, ధనాన్ని దేవుడు తెరిచిపెట్టాడు. దేవుడు ఏమన్నాడు? ఆకాశ వాక్యాలను తెరిచున్నాను నీ కోసం. నేను ప్రాబ్లం ఆడలేదు, రిసీవింగ్లో ప్రాబ్లం ఉంది. అందుకే మన 5th పొజిషన్ ఏంటి? నేను రిసీవ్ చేసుకునే గుణం కలిగి ఉండాలి. అర్థమైందా మీకు నాకు? ఓకే, ఆదికాండము 1వ అధ్యాయం 1-3 వాక్యాలు.
రండి కొన్ని విషయాలు మనం ఇక్కడ చూసుకుందాం. చాలా ముఖ్యమైన విషయాలు మనం చూసుకుందాం. తొందరతో చదువు నాయన. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. జాగ్రత్తగా వినండి. దేవుడు రిసీవింగ్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. అంటే దేవుడు యొక్క తెరిచిపెట్టాడు పిల్లరా. నీకు నాకు రిసీవింగ్ పొజిషన్లో ఉండాలి మీరు నేను. ఉదాహరణకి ఇక్కడ దేవుడు తన వాక్యం ద్వారా నోటి నుంచి విడుదల చేశాడు. ఏమని? వెలుగు కలుగును గాక. మీకు తెలుసా, ఇప్పటికీ ఆ వాక్యం పనిచేస్తుంది సృష్టిలో. దేవుడు మళ్ళీ వాపసు వచ్చేయి కానీ వాక్యాన్ని అది విడుదల చేశాడు సృష్టి ఆరంభంలో. అది నడుస్తూనే ఉంది. యాక్చువల్గా మనమేమనుకుంటామంటే వెలుగు కలుగును గాక అంటే ఇది లైట్ వచ్చింది అనుకుంటాం జనరలీ కదా. కానీ లైట్ వచ్చింది ఎప్పుడు తెలుసా? సూర్యుడు చంద్రుడిని దేవుడు సృష్టించినప్పుడు. అక్కడ మాట్లాడుతా అనేది దేవుడు వెలుగు కలుగును గాక. యాక్చువల్గా బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే జ్ఞానం గురించి మాట్లాడాడు దేవుడు. జ్ఞానం దేవుడు విడుదల చేసినది. ఎందుకంటే జ్ఞానాన్ని వెలుగుతో పోల్స్తుంది బైబిల్. ఓకే, అందుకే జాగ్రత్తగా వినండి. ఆ వాక్యం ఇప్పటికీ పనిచేస్తుంది. అందుకే ఈ సృష్టిలో రెండు వర్గాలు ఈ సృష్టిలో ప్రతిదీ కనుక్కోనేదే. ఎవరు వాళ్ళు? యూదులు, క్రైస్తవులు. ఎందుకు చెప్పండి? ఈ సృష్టిలో దేవుడు జ్ఞానము కలుగును గాక అన్నాడు. కానీ దాన్ని రిసీవ్ చేసుకుంటానది ఎవరు? ఈ 2 కేటగిరీలే. ఎవరు వాళ్ళు? యూదులు. మీరు ప్రపంచంలో నెట్లో పోయి చూడండి, ప్రతి ఇన్వెన్షన్ నీ మీద తిరుగుతానే ఫ్యాన్తో, నువ్వు వేసుకున్న బూట్లతో, నువ్వు వేసుకున్న బట్టల నుంచి ఏది ఈ సృష్టిలో నువ్వు ముందర చూస్తానారా? ప్రతిదీ క్రైస్తవుడన్నా ఉంటాడు, యూదుడన్నా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఆ యొక్క పలికిన వాక్యము వీళ్ళు రిసీవ్ చేసుకోవడం వల్ల, ఆయన్ని పూజించడం వల్ల, ఆయన్ని దేవుడిగా ఎంచడం వల్ల వారి కుటుంబాలు కానీ, వారి సంఘాలు కానీ, ఆ దేశాలు కానీ జీవం గల దేవుని మీద ఆధారపడినారు. కాబట్టి దేవుడు ఆ జ్ఞానం వాళ్ళ ద్వారా ప్రపంచాన్ని నడుపుతున్నాడు. అదే నోటితో దేవుడు ఇంకో మాట అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26లో ఏమన్నాడు? చదవండి. ఏమన్నాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చూడండి, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదుము అంటే ఏంటి? దేవుడు ఎట్లా మాట్లాడే శక్తి గలవాడు, తన మాటల్లో ఎంత శక్తి ఉందో తన స్వరూపం పోలికలో అంటే బాగా గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మిమ్మల్ని నన్ను తన స్వరూపం పోలికలో సృష్టింటే నా మాటలకు కూడా అంతే సామర్థ్యం ఉంది పిల్లరా. దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగిందో అలాంటి సామర్థ్యం మీలో నాలో దేవుడు పెట్టాడు. అందుకే తన స్వరూపం పోలికంటే అదే అర్థం. అందుకే సాతాను నా నోటి వెనకలో పడింటాడు. అందుకే యాకోబు అంటాడు, మీ నాలుకను, మీ నోటిని జాగ్రత్తగా పెట్టుకోండి, సైతాను వెతుకుతాడు ఎవరి నోరు దొరుకుతుందా అని. వాడు పాతాళం నుంచి తన యొక్క అగ్నిని తీసుకొచ్చి నీ నాలుక మీద పెడతాడు అని చెప్పి యాకోబు అంటాడు. అందుకే యాకోబు ఒక మంచి మాట అన్నాడు 3:2లో. ఏమంటాడు తెలుసా? ఏమన్నాడు 3:2లో? 3:2 చూస్తే, మాట యందు తప్పని వాడు, లోపం లేనివాడు అంటాడు. అమ్మా, ఈ సృష్టిలో ఎవరంట లోపం లేకుండా బతకగలిగిన వ్యక్తి? చూడండి అక్కడ ఏం రాబడిందో 2లో. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు. ఎందుకు చెప్పండి ఆ మాట అనేది? నేను చెప్తున్నా మీకు, దేవునికి ఎంత శక్తి ఉందో, ఆయన మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో అంతే శక్తి నీ నాలుకలో, నీ నోట్లో, నా నోట్లో దేవుడు పెట్టాడు. అది తన స్వరూపంలో పోలికలో అంటే లోపం లేనివాడుగా నువ్వు బ్రతకచ్చు. ఈ సృష్టిలో ఆ మార్గం ఉంది, లోపం లేనివాడుగా. అందుకే కింద అంటాడు, లోపం లేనివాడై తన సర్వ శరీరమును, నేను రోగంతో లేకుండా ఉండే జీవితం ఉంది ఈ భూమి మీద. బీదరికం లేని జీవితం ఉంది ఈ భూమి మీద. ఈ భూమి మీద దేవుడు ఎంత ఆనందంగా ఉంటాడో ఆనందంగా జీవించే జీవితం ఉంది. దేవుడు ఎట్లా మహిమలో జీవిస్తాడో అదే మహిమ మీకు నాకు ఇవ్వబడింది. అదే మహిమలో అనుక్షణం జీవించే జీవితం ఉంది. నువ్వు నాలుకనిగిన
సరిగ్గా పెట్టుకుంటే, అంటే నువ్వు మాట్లాడే విధానం గిన దేవునిలాగా నువ్వు మాట్లాడే వ్యక్తివైతే, అది దానికి అర్థం. దేవుని స్వరూపంలో పోలికలో అని. దేవుడి పలికిన మాటల్లో ఎప్పటికీ వాపస్ తీసుకోలేదు పిల్లరా. దాని తర్వాత 28లో ఇంకో మాట అన్నాడు. అదే మన పొజిషన్ గురించి, రిసీవింగ్ పొజిషన్ గురించి మనం మాట్లాడతాం. 28 చదువు నేను. అదే అధ్యాయం, మొదటి అధ్యాయం 28. అది కాదు దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుడు పలికేశాడు నీ మీద, నా మీద. ఇది మనము లాస్ ఆఫ్ ఇంక్రీజ్ నేర్చుకుంటా ఉన్నాం. సబ్జెక్ట్ అది మర్చిపోద్దని. దాన్ని సబ్జెక్ట్ మర్చిపోతే ఏం చెప్తానో మనకు అర్థం కాదు. ఓకే, 5th ఏంటి? మనం రిసీవింగ్. దేవుడు పలికేశాడు దీన్ని, ఇంకెప్పుడు వాపస్ తీసుకోడు. ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయమన్నాడు. నువ్వు నేను అనుక్షణము, ఫస్ట్ టైం రాబడింది ఫలించి. నీకు నాకు దేవుడి సృష్టిలో పెట్టిండేదే. ముఖ్యంగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తివి నువ్వు నేను. ఫలించేదానికే మనం ఉండేది. అందుకే ప్రతి క్షణము నీ యొక్క మనస్సులో ఏం తిరుగుతూ ఉండాలా? నేను ఫలించేదానికి ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా ఫలిస్తా. బెడ్ మీద నుంచి పొద్దున్నే లేస్తున్నాయి, కళ్ళు తెరుస్తున్నాయి. ఐ డోంట్ నో మీరు చెప్తారో లేదో, నా నోట్లో రోజుకి ఎన్నిసార్లు వస్తుందో ఏది ఈ మాట, తండ్రి నువ్వు నన్ను ఫలించేదానికే పెట్టావు, నువ్వు నన్ను అభివృద్ధి చెందేదానికే నేను బతికుండేది భూమి మీద, నేను పరిపాలించేదానికి భూమి మీద బ్రతికి ఉన్నా. అనేక సార్లు చెప్తాను ప్లరా, ఈ రోజు నుంచి అలవాటు వేసుకోండి. ఇది దేవుడు పలికినది నీ కోసం. నువ్వు దీంట్లో ఉన్నప్పుడు రిసీవింగ్ పొజిషన్లో ఉన్నావు. నువ్వు ఆయన ఇయ్యాల్సింది నీకు ఇచ్చుకుంటూ పోతాడు. నువ్వే అడ్డుపడినావు అనుకో, ఇక్కడ రాసినది ఎవరు మారుస్తారు సార్? నా తలరాత. ఈ మనిషి దొరికినాడు నాకు, ఈ పిల్లలు పుట్టినారు నాకు, నా తలరాత ఇట్లా తగిలేసింది. ఏం చేసావంటే నీకు దేవుడు చేయాలని చాలా ఉంది. అసలు చేయడం కాదు, చేసేసాడు ఆయన. నువ్వు రిసీవింగ్లో నువ్వు పొందుకోలేవు అవి. అందుకే అనుక్షణం ఏముండదు సార్ నీలో నాలో, ఐ షల్ బి ఫ్రూట్ఫుల్. నేను ఫలించే వ్యక్తిని. నా మినిస్ట్రీలో నేను ఫలిస్తా. నా భార్య నేను మా ఇద్దరి మధ్య సంబంధం ఫలిస్తా. నా పిల్లల మధ్య నా మధ్య నువ్వు చెప్పావు. నా మీద నీ మీద డిపెండ్ కాకూడదు. మీరు ఎందుకు చెప్పారో తెలుసా ఈ మాట? మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు. సార్ నా గురించి నీకు తెలియదు, నేను ఎంత డింఖానానో ఫలానా. నో నో నో, డోంట్ డూ దాట్. నువ్వు దేవుని మీద ఆధారపడాలా. నేను చెప్పలే ఫలిస్తానని, నువ్వు చెప్పావు. నేను ఫలిస్తానని, నేను ఫలిస్తా. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఫలిస్తా. డబ్బులో నేను ఫలిస్తా, ఆరోగ్యంలో నా కుటుంబం ఫలిస్తుంది. ఈ ఎందుకు పుట్టామో ఆ పనులు చేసే వెళ్తాము ఈ లోకంలో. మేము ఫలిస్తాం తండ్రి. నేను నీతిమంతుని తండ్రి. ఎందుకు దేవుడు మనకు తన నీతిని ఇచ్చాడు తెలుసా? తనలా అనుక్షణము మేలులతో, ఆరోగ్యంలో, సంతోషంలో, సమాధానంలో జీవించాలని. అందుకే యేసుప్రభువుని మనం నమ్ముకోండి. చచ్చిపోయినాక స్వర్గానికి పోవడం కేవలం అది మాత్రమే కాదు, ఇక్కడ అనుక్షణం ఫలించే జీవితం మీదే నాదే. నువ్వన్నావు నువ్వు ఫలిస్తావని, నా రక్తంలో ఫలింపు ఉండాలా. నువ్వు అన్నావు తండ్రి నేను ఫలిస్తానని. నీ బాధ్యత, నా పిల్లలు నా చుట్టూ ఫలిస్తూ ఉండాలి. ఎప్పుడు నా పిల్లలు ఫలించాలా. ఇది మనం నేర్చుకుంటా అనేది సాయంకాలం బైబిల్ స్టడీ. ఏంటి రిసీవింగ్, మన పొజిషన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. యుద్ధం నాది కానీ పొజిషన్ నీది. నువ్వు అన్నావు అనుకో, పొద్దున్న లేసునే ఈ సడాగియా జిందగీ నాది, చినిగిపోయిన ఇస్రాకు నాది, ఆ టీవీలో చూసేట సీరియల్ దాన్ని తీసుకొని ఇంట్లో ప్లే చేస్తాను. ఫినిష్ స్టోరీ. వద్దు, ఆ పని చేయొద్దండి. ఓకే, అర్థమైందా? చూడు, ఒక మాట చూడండి, ఎంత మంచి మాట రాయబడినో. నీతిమంతులు ఎప్పుడు ఏం చేస్తారంట? ఫలిస్తారు. చదువు 92వ కీర్తన చదువు, నేను ఫాస్ట్గా చదువు. 92:12 స్క్రీన్లో పెట్టు. మా కీర్తన 92:12 చూడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె 92:12 తొందరగా ఫాస్ట్గా పెట్టినా స్క్రీన్లో. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. చూసారా? 12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబానోన్, అక్కడ రావడం లేదు స్క్రీన్లో. కరెక్ట్గా నేను చదవాలనుకున్నాను చూడండి విషయం.
ఎందుకు రాలే? ఓకే, 92:10 నేను కూడా తీసుకుంటాను. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇదే రాయబడింది. ఓకే, గుడ్. పాయ ఆడెవరైనా కదిలిస్తానారేమో 92:15. యా, మంచి వాక్యం చూడండి పిల్లరా. హలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేయుదురు, లెబనోన్ మీది దేవదారు వృక్షంలో వారు ఎదుగుదురు. సో ఇది ఉండాలి. నువ్వు ఎప్పుడు చెప్పాలి? ప్రభా, నేను ఖర్జూర వృక్షం వలె అనుక్షణము నేను మూవ వేస్తా. ఆ తర్వాత 13వ వాక్యం, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడు నీవు, ఆయన యందు ఏ చెడుతనం లేదని నీవు ప్రసిద్ధి చేయుటకై. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కింద ఏం రాబడిందో చదవండి. ఏం రాబడిందో? వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా. ఎవరి గురించి రాబడింది? మీ గురించి, నా గురించి. ఫ్రూట్ఫుల్నెస్ అంటే అది. 50 అయిపోయింది సార్, బీపీలు షుగర్ తప్పవు సార్ అంటే ఖచ్చితంగా నీకు ముద్దాడుతాయి అవి. నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 50 కాదు, 60 కాదు, 70 కాదు, 80 కాదు, 100 సంవత్సరాలైనా ఎట్లుంటాను నేను? ముసలితనమందు ఇంకా. ఇది ఫ్రూట్ఫుల్నెస్ అంటే. ఆ టీవీలో ఆడ ఈడ ఇని దాన్ని తీసుకొచ్చి నీ జీవితం మీద రుద్దుకున్నావు అనుకో, మనిషికి రాకుండా రోగాలు చెట్లకు వస్తాయన్నావు అనుకో, ఫినిష్ స్టోరీ. అట్లా మాట్లాడకూడదు. హలో, అర్థమైందా? ముసలితనంలో చిగురించాలా. మీకు తెలుసా, మీకు నాకు ఏజింగ్ లేదు. ముందు చూడండి, ఆయన మీకు నాకు ఏజింగ్ లేదు. మీరు నేను చచ్చిపోయినారు యవ్వనులు మాత్రం ఉండాలా. ఇది దేవుని యొక్క కోరిక. నేను ఈమెతో మొన్న మాట్లాడేటప్పుడు చెప్పా, నిన్న వీళ్ళకి చెప్పా. నేను బైబిల్లో స్త్రీలను ఏమని పిలిచారో తెలుసా? సారా కుమార్తెలను పిలిచారు. సిస్టర్ ఏమని పిలిచారు? ఎందుకు అట్లా పిలిచారు? ఈనాల 2 నిమిషాలు లేడీస్ అంతా ఇక్కడ చూడండి, జెంట్స్ కూడా చూడండి. హలో, ఎందుకు బైబిల్లో కేవలం ఒక చోటే స్త్రీలను సారా కుమార్తెలను పిలిచాడు? ఎస్తేర్ కుమార్తెలను పిలవలే, మరియమ్మ కుమార్తెలను పిలవలే. ఎందుకు సారా కుమార్తెలను పిలిచాడు? మీకు అట్లే బల్బు వెలిగిండాలి. ఎందుకు పిలిచినాడో దేవుడు. యా, బైబిల్ కొద్ది 2 నిమిషాలు వినండి. సారా నవ్వుతుంది దేవుడు ఒక మాట చెప్తే. ఎందుకు నవ్వుతుందంటే, అప్పటికే ఆమె మోనోపౌస్ స్టాప్ అయింది ఆమెకు. అప్పటికే అయినప్పుడు అందుకే నవ్వుతా. అంటే దానికి అర్థం ఏంటా? నా భర్త నాకు ఇప్పుడు ఇష్టపడ్డావు అంటే, ఇష్టపడ్డంటే మీకు అర్థం చేసుకోవాలా. భార్యగా మాకెప్పుడు అసలుకి నవ్వుకుందాం. అట్లాగే నవ్వుతారు. మనం ఇంట్లో సిగ్గుపడతాం కదా. కానీ ఏం జరిగింది? సారా మోనోపౌస్ని రివర్స్ చేసింది తన శరీరంలోకి. సారా తన యొక్క తండ్రికి చెప్తారా మీకు, ఇవన్నీ అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు సారా కుమార్తెని ఆయన రాపించాడు కాబట్టి మీకు తెలిసింది. అలా చచ్చిపోయేంత వరకు అబ్రహాము సారా సుఖంగా ఉన్నారు. నువ్వు ఎవరో తెలుసా? సారా కుమార్తె అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు అందంగా ఉండాలా. నీకు ఏజింగ్ లేదు, నీ భర్తకి ఏజింగ్ లేదు. అందుకే ముసలితనంలో వారు, ముసలితనం ఏం చిగురు పెట్టడం అంటే ఇట్లా అయిపోవడం కాదు, చిగురు పెట్టడం అంటే. హలో కులాపా మొగోళ్ళంతా అవరమ్మదార్ రాగి జావ తాతని కాదు, రాగి జావ తాగండి. హలో, వీలైతే పాలు తాగండి, లేకుంటే పాలు ట్యాంకే తాగేసేయండి. ఒక వ్యక్తి శక్తి ఎక్కడుంది తెలుసా? ఈడ. అందుకే ఆయన అన్నాడు, నువ్వు లోపం లేనివాడుగా ఉండాలంటే సారా అబ్రహాం మాదిరి 100 yearsలో కూడా క్రికెట్ ఆడాలనుకుంటే
ఇక్కడ ఆ వాక్యం ఉండాల. నేను ఫ్రూట్ఫుల్గా, తెలుగులో ఏమంటారు, నన్ను ఫలించడానికి నువ్వు సృష్టించావు. నా దేవుడు ఫలించమన్నాడు. ఈ సృష్టిలో ఏ తిండి కానీ, ఏ వాతావరణం కానీ, ఏది కానీ నా ఫలింపుని ఆపలేదు గాక. సారా ఎప్పుడు నవ్వింది, కానీ ఎప్పుడైతే దేవుడు అన్నాడు సారా రేపు సంవత్సరం ఈ పాటకి అన్నప్పుడు సారా ఏమనింది తెలుసా? మంచి మాట అనింది సారా. హెబ్రీయులు రాసిన పత్రిక 11:11 ఉంటుండే, నా దేవుడు నమ్మదగిన వాడు. నేను కాదు ఆమెలే, నేను ఎంత నమ్మకం కలిగిందా ఏమంటారు, నేను ఎంత నమ్మకం కలిగిందాన్నో తెలుసా, నాకెంత విశ్వాసం ఉందో తెలుసా, నేనేమన్నా తెలుసా, నా దేవుడు నమ్మదగిన వాడు. అందుకే సారా జీవితము, సారా తన గర్భం యొక్క కండిషన్ని మార్చింది, తన మోనోపౌస్ని రివర్స్ చేసింది, తన బాడీ డిజైర్స్ని రివర్స్ చేసింది, తన ఏజింగ్ని రివర్స్ చేసింది. అందుకే రాజు ఎత్తుకొని పోయినాడు పెళ్లి చేసుకునేదానికి. ఎవరిని? మీ తల్లిని. సిస్టర్స్, ఎవరిని ఎత్తుకొని పోయినది? సారాని. సారా ఎవరు? మీ యొక్క తల్లి. ఎందుకు రాశారాడా? భార్య గురించి రాశాడు, అందుకే స్త్రీ అంటున్నా. పేతురు రాస్తాడు, భార్య నీ భర్తను రాబట్ట వచ్చును కదా అని కింద రాస్తాడు, ఎందుకంటే నువ్వు సారా కుమార్తెవే. ఇది క్లెయిమ్ చేయాల మీరు, నేను ముఖ్యంగా ఆడోళ్ళు మేము అది క్లెయిమ్ చేస్తాము, మీరు కూడా క్లెయిమ్ చేయొచ్చు, ఇద్దరికీ అదే. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడుంది ముసలితనం? మనకి ఎక్కడుంది తెలుసా? మనం నమ్ముతున్నాం. రెండోది, మనం చేస్తుందా, మన మీద మనకి విశ్వాసం. ఆయన మరణం మీద కాదు, ఆయన శిలువ మరణం మీద కాదు. గుర్తుపెట్టుకోండి, రిసీవింగ్ పొజిషన్లో ఉండాలా. మీరు నేను చెప్పాలా, నేను సారా కుమార్తెను, నేను చచ్చిపోయేంత వరకు అందం కలిగి ఉంటా, నా ముఖం మీద ముడతలు రాకూడదు గాక, నా బాడీలో వీక్నెస్ రాకూడదు గాక, నేను ఫలించే బిడ్డని, నేను ఫలిస్తాను. నేను నా భర్త కలిసి భూమి మీద. ఎవడు చెప్పాడు మీకు 60 ఏళ్ళ తర్వాత అంతే వికెట్ డౌన్ అని? ఎవరు చెప్పారు 70 ఏళ్ళ తర్వాత మీరు ఏం చేయలేరని? మీరు చెప్పండి, నిజం. బైబిల్లో ఎక్కడ రాబడింది అట్లా? మనం రాసాము మన తలరాతని, ఆయన మీద రుదుతాన్నాము వేసి. నో దాము, ఏమంటావు ఇంక నుంచి? ఏం చెప్తాము? పొద్దున్న అడుగు పెడతానంటే భూమి మీద నేను ఫ్రూట్ఫుల్గా జీవిస్తా. ఐఎమ్ ఫ్రూట్ఫుల్, ఐఎమ్ బార్న్ ఫర్ ఫ్రూట్ఫుల్నెస్. ఆడోళ్ళు చెప్పాలి, ఐఎమ్ సారాస్ డాటర్, సో మై ఫేస్ విల్ బి ఈవెన్ 70, 80, 90 పైన అందంగా ఉంటాను నేను. మీరు జోక్గా తీసుకున్నారనుకో, మీరు జోక్ అయిపోతారు. దేవుడు ఆడిపోయినాక అంటాడు, నేను ఒకరోజు మాట్లాడింది కదా చర్చిలో, నువ్వు నవ్వుకుంటు కదా సారా మాదిరి, ఎంత నవ్వుతాను సారా మాదిరే. వద్దు చెప్పాలి, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? మల్టిప్లై. నేను మల్టిప్లై కావాలా, దేవునికి అనుక్షణం చెప్పాలా. అర్థమైంది? చాలామంది క్రైస్తవులు మల్టిప్లై అంటేనే పాపం అనుకుంటారు. మన దగ్గర ఉన్న దాంతో జాగ్రత్త ఉండదు సార్, ఇంకేమొద్దు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఒకరిని పట్టుకొని ఏమన్నాడు? ఒకరిని పట్టుకొని యేసుప్రభు అన్నాడు, రే చెడ్డ దాసుడా. ఎందుకంట ఆయన ఏం చేశాడు? దాచిపెట్టాడు. మల్టిప్లికేషన్ ఇష్టం లేదు ఇతనికి. ఏం చేశాడు? దాచిపెట్టాడు. యేసుప్రభు అంటాడు, ఎంతో చెడ్డోడివి నువ్వు, నన్ను పట్టుకుని యేసుప్రభు నువ్వు చెడ్డోడు అనకూడదు. నువ్వు అనాలా, నేను మల్టిప్లై కావాలా తండ్రి, ఈ పట్టణాన్ని నేను జయించాలా తండ్రి, అనేక మంది ఇల్లు కట్టిలా, అనేక మందికి మొబైల్ కొనిలా. అలా అర్థమైందా? ఇప్పుడు నువ్వు అనొద్దు నా దగ్గరే మొబైల్ వేస్తారని. నీకు మొబైల్ రావాలంటే నువ్వు ఫస్ట్ నోరు తెరసాలా. చెప్పారా బ్రో, నేను స్కూటర్ ఇంకోరు కొనిలా ప్రభా, కారు నాది. నేను ఎప్పుడు నా కోరిక ఇదే, నేను కారు ఇంకోరు కొనిలా ప్రభా, ఇంకోరు కారు కొనిలా. మీరు నవ్వు వస్తుందేమో, నేను ఎప్పుడు అంటా ప్రభా, ఇతరులకు ఇల్లు కొనిలా ప్రభా, నేను నీలాంటి ఆస్తి పరున్నాయా, నువ్వు ఎంత సౌకర్యవో నేను సౌకర్యనే. బైబుల్ షుడ్ బికమ్ నిజంగా మారాలా నీకు నాకు. అందుకే బెడ్ నుంచి కాలు మీద పెడతాను, మంచం మీద కాలు కింద పెడితే ఏం చెప్పాలా? ఈరోజు ఏమైపోతుందో నా బతుకు అట్లా కాదు, నేను ఫలిస్తా, నేను అభివృద్ధి చెందుతా. మూడోది ఏంటి? విస్తరిస్తా. ఓకే, అర్థమైందా? ఏం చేయాలైనా విస్తరించాలా. అనంతపురం నాదే. నువ్వు అనుకోద్దు నాకు ఏంది రాదు, అసలు ఏ సుప్రభు గురించి చెప్పాలని సిగ్గుపడతాను నేను, నాకేంది రాదు. నువ్వు కృప మీద ఆధారపడు. సారా ఎవరి మీద ఆధారపడింది?
నువ్వు నమ్మదగినవాడు, నువ్వు చెప్పిండేది నేను ఫలిస్తానని, నువ్వు చెప్పిండేది నేను అభివృద్ధి చెందుతాను, నువ్వు చెప్పింది నేను విస్తరిస్తానని, నువ్వు నాకు జ్ఞానం ఇచ్చే దేవుడు, నువ్వు నాకు హెచ్చించే దేవుడు. నా ప్రీచింగ్ ఏంటంటే నువ్వు దేవుని మీద ఆధారపడి, అదే కృప మీద ఆధారపడ్డం అంటే అదే విశ్వాసం కూడా. నీ మీద వాడు సాతాను నిన్ను రుద్దేశాడు ఈ పాటికే సగమేంటి అయిపోయింది. నువ్వు అట్లా వాడివి, నువ్వు ఇట్లా వాడివి, నువ్వు పనికిరానోడివి, నువ్వు గాడిదివి. హలో, నువ్వు దాన్ని తీసుకున్నావు. ఎంత మంచి మాటలు చెప్తున్నారా. అందుకే పొద్దున్న లేసానంటే గాడిది అనుకుంటాం మనల్ని మనం కదా. తల్లి కూడా అటు నుంచి రే గాడిది ఏడున్నారా నువ్వు అంటుంది. కొంతమంది భార్యలు భర్తనే అంటారు అడ్డగాడిది ఏడున్నావో ఏమో, ఇంకా రాలే ఇంటికి. కొంతమందికి నీకెట తెలుసు అంకుల్ అనుకుంటున్నారా. నాకు తెలుసు తల్లి. హలో, జాగ్రత్త, నా ముందర చూడండి. సో నీ లాస్ట్లో ఏముంది, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకొని రాజ్యం చేయాల, సబ్డ్యూ, రాజ్యం చేయాల. హలో, ప్రతి క్షణం రాజ్యం చేయాల. మీ పిల్లల మీద రోగం వస్తే ఏం చేయాలా, రాజ్యం చేయాల. రక్తాన్ని తీసుకొని నిలబడాల. రక్తం అంటేనే సైతానికి భయం పిల్లరా. భయం కాదు, వానికి తెలుసు రక్తం, యేసు రక్తం అంటానంటే వానికి తెలుసు యేసు రక్తం ఏం చేసిందో. ఈ వ్యక్తికి తెలిసిపోయింది, నా బిడ్డ మీద యేసు రక్తాన్ని విడుదల చేస్తున్నా, యేసు రక్తాన్ని పలుకుతున్నా, నా బిడ్డ మీద యేసు రక్తంతో నేను కప్పుతున్నా. ఏ దయ్యానికి రోగానికి నా బిడ్డ మీద అధికారం లేదు గాక. యేసు రక్తం అంటానే వానికి తెలిసిపోతుంది, విడుదల పొందుకున్న బిడ్డ, నేను తాకలేని బిడ్డనని. నువ్వు అన్నావు అనుకో, చలికాలం వచ్చింది కాబట్టి రోగం వచ్చింది, ఎండాకాలం వచ్చింది రోగం వచ్చింది, గాలికాలం వచ్చింది రోగం వచ్చింది, రోగం మాకు రాకుండా ఇంకొకరికి వస్తుంది, మా ఇంట్లో ఉండేది రోగాని కోసం అంటే నువ్వు ఫినిష్. నువ్వు ఏంలో లేవు, పొజిషన్లో లేవు. ఓకే, రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 9:8 ఫటాఫట్ చదువు, నేను జల్దీ ముగించాలా. 8-9 తొందర చదువు, నేను 8-9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. ఏమైనాడు యేసు ప్రభు? ఎందుకోసము? ఆయన ధనవంతుడై ఉండు మీ కొరకు దారిద్రుడు. ఎప్పుడు దారిద్రుడైనాడు? పుట్టినప్పుడా? చాలామంది పుట్టినప్పుడు అనుకుంటారు, ఎందుకంటే పశువుల పాకలో పుట్టినాడు యేసు ప్రభు. పాపం ఏం లేనుడు, 10 రూపాయలు ఇచ్చిరా పండిపోయి పాలు కొనుక్కుంటుంది వాళ్ళమ్మ. అప్పుడు కాదు బీదోడు. ఇంకెప్పుడు? జీవితంలోన 5,000 మందికి 5,000 మంది 20,000 మంది ఉండొచ్చు దాదాపు, వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు బీదోడు ఎప్పుడైతాడు? పోనీ చచ్చిపోయేటప్పుడా? ఆయన వేసుకునే డ్రెస్ కోసం చీట్లు వేసుకున్నారు. ఎప్పుడు బీదోడైండేది? సిలువలో. పాప ఎప్పుడైండేది యేసు ప్రభు? సిలువలో. ఆయన దరిద్రుడు ఎందుకైనాడు? నువ్వు నేను ధనికుడు కావాలని. అనుక్షణం రిసీవింగ్ గురించి నేర్చుకుంటానమ్మా. ముందర చూడండి, నువ్వు నోరు తెరచి, ముఖ్యంగా ఇది విశ్వాసం ఉండాలి. ఫస్ట్ ఏంటి? ఆయన వెలుగు కలుగును గాక అన్నాడు కదా. వెలుగు కలుగుతానే ఉంది మనుషుల జీవితాల్లో కదా. ఆయన మళ్ళీ ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి వశపరుచుకుని రా. అదే ఉండాలి నీలో. ఇంకో వాక్యం ఏం నేర్చుకుంటాను ఇప్పుడే కూడా, ఆయన నువ్వు ధనికుడు కావాలని దరిద్రుడైనాడు. అయినాడా లేదా? మళ్ళా దినమంతా నువ్వు దరిద్రుడుగా నోరు తెరిసే దరిద్రం మాటలే, నోరు తెరిసే బిదిరికం మాటలే, నోరు తెరిసే ఏం బ్రదర్ అట్లున్నావు, ఊగులాడుతున్నావు, చచ్చిపోతాను. హలో, ఎందుకు అట్లున్నావు? నీకు తెలియదు నా భారం అంతా ఎంత ఉందో. నువ్వు రిసీవింగ్ పొజిషన్లో లేవు. ఆడ ఏం రాయబడింది? ఆయన నీ నిమిత్తము మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీరు నిమిత్తం దారిద్రుడు. యేసుప్రభు చచ్చిపోయినాడు లేదా మీకోసం నా కోసం? ఎంతమంది నమ్ముతారు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయి 3వ తిరిగి లేచినాడని? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు నోరు తెరిచి దినమంతా ఇది నీ సీన్ ఉండాల్సిందే. నా ఉద్యోగం వలన కాదో, మా తాతలాసి వలన కాదు నేను ధనికుడు అయ్యేది, నా ఉద్యోగం వలన కాదో, నా ఉద్యోగం చేయాలా అవన్నీ కాదని చదువుకోవాలి, అన్నీ ఉన్నాయి. కానీ నేను ధనికుడయ్యేదానికి ఒకే ఒక కారణం మీద నేను నిలబడతా. సారా మాదిరే. సారా మోనోపౌజ్ని తిప్పి పడేసింది, నువ్వు నీ దరిద్రాన్ని తిప్పి పడేయాలా. నువ్వు ఏమంటావు తెలుసా? అనుక్షణం దినమంతా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ పోతాడు రోడ్లో. అలా ఎవరు మాట్లాడినా పిలిచినా వినొద్దు, వాళ్ళు దిక్కే చూడొద్దు. ఏమయ్యా నోట్లో ఏం పలుకుతున్నావు నీకు తెలుదులే, కొద్ది రోజుల తర్వాత చూస్తున్నావు నాకని నువ్వు నోరు తెరిచి అనుక్షణం ఏం చెప్పాలి తెలుసా? నీతిమంతుడు ఇల్లు గొప్ప ధననిధి అన్నావు.
నా ఇల్లు గొప్ప ధననిధి తండ్రి, ఎందుకంటే నువ్వు దరిద్రుడని నాకు ధనికుడు చేసావు. అయ్యా నువ్వు అన్నావు తండ్రి, ప్రతి మంచి వస్తువు మేలైన వస్తువు నాకు ఇచ్చావు, నేను కలిగి ఉంటాను. నా బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎప్పుడు హైగా ఉండును గాక, నా బీరువాలో డబ్బులు ఉండును గాక తండ్రి. నేను నా పిల్లలు బీదరికాన్ని చూడం గాక, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చూసేసావు, ఇంకా నేను చూడను తండ్రి. నువ్వు ఆల్రెడీ చూసేసావు, నేను ఇక్కడ ఐశ్వర్యాన్ని చూస్తా. నువ్వు సొంత ఇల్లు నా కోసం నైనా నువ్వు ఆస్తిని ఇచ్చావు, నేను సొంత ఇల్లు కలిగి. సీ యూ హ్యాడ్ టు బీ ఇన్ రిసీవింగ్ పొజిషన్. అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను మీకు? ఒక వాక్యం మలాకి 3:8-9 ముగిస్తాను. 3-4 minutes జస్ట్. మలాకి 3:8-9 చదవండి పిల్లరా, తొందరగా చదవండి. మానవుడు చదువు, మైక్లో పెట్టిన, దేంట్లో పెట్టినైనా. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. జాగ్రత్తగానండి. దశంభాగం గురించి రాబడి, ఇది పొజిషన్ పిల్లల, రిసీవింగ్ పొజిషన్. ఇక్కడ ఏం రాబడిందంటే, మానవుడు దేవుని యొద్ద దొంగిలును, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలి. 2 పిల్లరా, టైత్ అండ్ ఆఫరింగ్. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచుని ఉన్నారు, మీరు శాపగ్రస్తులే ఉన్నారు. తెలుగులో మీరు శాపగ్రస్తులు అని రాబడింది, కానీ ఇంగ్లీష్లో కేజీవి కానీ ఎన్ఐవి కానీ పెట్టుమా. ముందు చూడండి, నేను ఫస్ట్ ఇది క్లియర్ కల్లా, మీరు శాపగ్రస్తులు కారు. జాగ్రత్తగానండి. ముందు చూడండి, నేను శాపం గురించి. దేవుడు మిమ్మల్ని నన్ను శపించడు. బాగా క్లియర్గా అయినట్టు బ్రదర్, వింటున్నారా? మిమ్మల్ని నన్ను దేవుడు శపించడు. మీ మీద నా మీద శాపం లేదు. దేవుడు శపిస్తాడు, దేవుడు శాపం ఇస్తాడు అనేది పెద్ద అబద్ధమైన ప్రీచింగ్. అదే దేవుడు మిమ్మల్ని నన్ను శపించడు. దేవుడు ఈవెన్ నువ్వు టై తీయకుండా శపించడు. ముందే చెప్పేస్తాను మీకు. బిందాస్గా ఉండొచ్చు, మీరు అలా దగ్గుతారు, బిందాస్గా ఉండొచ్చు. టై తీయకుండా కూడా దేవుడు శపిస్తాడని ఎప్పుడు భయపడద్దని, దేవుడు శపించడు. అక్కడ ఏం రాబడింది తెలుసా మీకు? ఓకే, టైత్ అంటే ఏంటి ఫస్ట్? నేను మళ్ళీ వస్తుంది. టైత్ అంటే ఏంటి? అందరికీ బాగా తెలుసే. టైత్ అంటే పిల్లరా, దేవుడు బాగా ప్లీజ్, నేను 2 నిమిషాలు, నేను జల్దీ ముగిస్తాను. టైత్ అంటే దశమ భాగం అంటే, ఇది ఇక్కడ కూర్చోపెట్టాలి లోపల కోకోనట్లో. దశమ భాగం అంటే అక్నాలెడ్జ్మెంట్. దేవునికి నువ్వు మా ముందర చూడు, మళ్ళా సైడ్ చూస్తాడు చూడు. దశమ భాగం అంటే అక్నాలెడ్జ్ చేయడం దేవునికి. ఏమని? నువ్వు నాకు ఆధారం, నీ మీదే నువ్వే నా సోర్స్, నువ్వే నా ఆధారము, నీవే నా మూలము. టైత్ అంటేనే అది. టైత్ నువ్వు ఇచ్చినప్పుడు ముందర చూడండి, అయినా అక్కడికి పిల్లలతో ఆడుకోవద్దని, ఇక్కడ ముందర చూడండి. టైత్ నీకు తెలియలే, చచ్చిపోయేంత వరకు గుర్తుపెట్టుకోవాలి నువ్వు, లేదంటే రిసీవింగ్లో నీకు అడ్డంకులు వస్తాయి. టైత్ అంటే నువ్వు టైత్ ఇచ్చినప్పుడు ఏం చేస్తున్నావంటే, ఇది టైత్ ఎందుకు ఇస్తున్నావంటే, టైత్ ఇచ్చి నువ్వు ఏం చెప్తున్నావంటే, దేవునికి నువ్వు ఆధారం, నాకే నువ్వు మూలము, నీ బాధ్యత నాకు సమస్తం ఇవ్వడం. అంటే టైత్ అంటే చర్చికి హెల్ప్ చేశానా, మిషనరీస్కి హెల్ప్ చేశానా, పాస్టర్కి హెల్ప్ చేశానా, చర్చికి హెల్ప్ చేశానా, ఈ సెన్స్ రానీకు నీ జీవితంలో. ఓకే, అది వేరే విషయం. ఆ డబ్బులు ఎక్కడెక్కడ పోతాయో అది దేవుడి చిత్త ప్రకారం పోతా ఉంటాయి. నీ గుండెల్లో కూర్చోబెట్టాలా ఇది. నువ్వు టైత్ ఇచ్చినప్పుడు దేవునికి ఏం చెప్తానంటే, నీవు నా ఆధారము, నువ్వు నా దేవుడు, నీ బాధ్యత నాకు సమస్తం సమకూర్చడం అనే దానికి గుర్తుగా ఆయన్ని ఆధారం చేసుకోవడం. ఎట్లయితే యేసయ్యా నువ్వు నా ప్రభువే, నువ్వు నా రక్షకుడు అన్నప్పుడు ఏం జరిగింది? నూతన సృష్టిగా మార్చబడ్డాం. దశంభాగం ఇచ్చేటప్పుడు ఎప్పుడు నీ గుండెల్లో ఇది ఉండాలి. ఓకేనా? ఇక్కడ ఏం రాబడింది? పైకి పోనైనా 9 కిందికి రా కొద్దిగా. ఇన్ టైత్స్ అండ్ ఆఫరింగ్స్ 9వ వాక్యం చూడండి ఇంగ్లీష్లో. యు ఆర్ అండర్ ఎ కర్స్ యువర్ హోల్ నేషన్ బికాస్ ఆఫ్ రాబింగ్ మీ. ఏ వర్షన్ ఇది? కేజీవి పెట్టి జాగ్రత్తగా ఉన్నాను చూడాలి. ముందర చూడండి. దేవుడు మిమ్మల్ని శపించాడు, మళ్ళీ శాపం మీ మీద ఉందని రాబడిందే. తెలుగులోనే పెట్టి పర్లేదే. శాపం మీ మీద ఉందని రాబడిందే తెలుగులో. ఎందుకు రాబడింది అట్లా? జాగ్రత్తగా ముందర చూడండి పిల్లరా.
ఏమంటున్నాడంటే దేవుడు 9వ వాక్యం పైకి పోనైనా, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించి మీరు శాపగ్రస్తులే ఉన్నారని తెలుగు రాపడింది. ఓకే, నేను దీన్నే క్లియర్ చేస్తా. దేవుడు శపించడంలా, దేవుడు ఏమంటానంటే టై తీయకుంటే నువ్వు శాపగ్రస్తుడుగా అవుతావని. ఎందుకన్నాడంటే ఆదాము పాపం చేసినప్పుడు భూమి మీద శాపం వచ్చింది. భూమి ఏం పండిస్తుంది? ముళ్ళులు పండిస్తుంది. ఈ భూమి యొక్క విడుదల ఎప్పుడు? కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు. ఇప్పుడు భూమి మీద శాపం ఉంది, ప్రజల మీద ఆ శాపం ఉంది. ఏ ప్రజల మీద? ప్రభులో లేని వారి మీద. ఎందుకంటే మేము లోకం నుంచి వేరు చేయబడి ఉన్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు టై తీయలేదనుకో, నీ ఆధారం ఎవరు కాదు? దేవుడు కాదు. అందుకే నువ్వు టై తీయలేదు కాబట్టి నీకు ఎక్కడి నుంచి ఎవరు పుట్టించాలని నీకు ఆహారము? భూమి మీద శాపం ఉంది. ఆ శాపం నిన్ను పట్టుకుంటుంది అంటాడు దేవుడు. ఇది టైత్ గురించి మీ కాన్సెప్ట్ క్లియర్ ఉండాలా. మీరు శాపగ్రస్తులై ఉన్నారని ఎందుకంటానంటే దేవుడు శపించడంలో వాళ్ళని, రే నేను శపిస్తానా, నువ్వు బీదోడుగా ఉండు, నువ్వు అడుక్కు తినని. నో, దేవుడు ఏమంటానంటే మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకంటే నన్ను మూలంగా ఎంచుకుంటే టైత్ ఇచ్చి నా బాధ్యత ఇంక మీకు, నా దేవుడు నీ యొక్క ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. ఇక మీకు భయపడాల్సిన పనిలే. భూమి మీద శాపం ఉన్నాయి, భూమి మీద ఉన్న వాళ్ళ మీద శాపం ఉన్నాయి. వాళ్ళు నన్ను దేవుడే కాదన్నారు. నేను అడ్డుపడుతున్న భూమి మీద ఉన్న శాపం మీ మీదికి రాకుండా మీరు నాకు దశంభాగం ఇచ్చినాడు. అది దానికి అర్థం. దేవుడు అది చెప్పి 9లో మాకు 10లో ఏమన్నాడు చెప్పండి. 10లో చదువు నైనా 10 చదువు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోని తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలంత విస్తారంగా దీవెనను కుమ్మరించదనని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చాను. 11 మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను. 2 బెనిఫిట్స్ లేకుంటే 2 వాగ్దానాలు దేవుడు చేస్తాడు ఇక్కడ. మొదటి వాగ్దానం ఏమో తెలుసా? మీ పంటను తినివే పురుగులు నేను గద్దిస్తా. అంటే సైతాను ఈ యొక్క శాపాన్ని ఆధారం చేసుకుని నీ పిల్లలు చదువు రాకుండా చేస్తాడు, నీ పిల్లలకు ఉద్యోగం దొరకకుండా చేస్తాడు, ఇదిగో నీ పిల్లలకు హాస్పిటల్ ఖర్చు వచ్చేటట్లు చేస్తాడు, నిన్ను అనారోగ్యంతో పెడతాడు వాడు. హలో, ముందు చూడండి, సాతాను ఏమేమైతే తెస్తాడో నీ మీదికి, నీలో డబ్బు ఉండకుండా చేయాలని, నీ పిల్లలు బాగుపడకుండా చేయాలని నేను వాణ్ణి గద్దిస్తా. చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇది. అందుకే నువ్వు టైత్ ఇచ్చినప్పుడు తండ్రి నువ్వు నా ఆధారం, నువ్వు గద్దిస్తావు సాతాన్ని, నువ్వు మాట ఇచ్చినావు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఆయన చెప్పింది చేయలేదనుకో ఆయన అబద్ధం చెప్పినోడు అవుతాడు. దేవుడు ఎప్పుడు అబద్ధము చెప్పడు. 2వది ఏమన్నాడు తెలుసా? ఆయన 1 గద్దిస్తానన్నాడు, 2వది ఆకాశ వాకిళ్ళు విప్పి, అమ్మా చూడండి, ఆకాశ వాకిళ్ళు విప్పి 10వ వాక్యం పెట్టినాను. ఎక్కడుంది 10? చూడండి ఏమన్నాడు? దీన్ని చేసి నన్ను శోధించి నేను ఆకాశ వాకిళ్ళు విప్పి. ప్రపంచము శాపంలో ఉండొచ్చు, నీ ఇంట్లో శాపం ఉండదు. ప్రపంచం బీదరికం ఉండొచ్చు, నీ ఇంట్లో బీదరికం ఉండదు. చూడండి, మనము దేవుడు అన్నీ చేసినాడు పిల్లరా. మనం ఎప్పుడైతే ఈ యొక్క పొజిషన్ని తీసుకున్నాం అనుకో, ఏం నేర్చుకుంటాను ఈ సాయంకాలం? రిసీవింగ్ పొజిషన్ నేర్చుకుంటాను పిల్లరా. రిసీవింగ్ ప్రిన్సిపల్స్ అవే. దేవుడు బైబిల్లో ఒకే చోట నన్ను శోధించండి అన్నాడు. ఎక్కడ తెలుసా? డబ్బు దగ్గర. టైత్ ఇచ్చి నన్ను టెస్ట్ పెట్టుకోండి మీరు అన్నారు. నేను ఇంకో మాట అడుగుతాను మీకు, ఈయనోళ్ళు ఎవరైనా ఉంటే మీరు చూసింటారు కూడా మీ జీవితంలో, ఈకుండా ఉండడం వలన ఎంత సంపాదించుకున్నారో మీరు. ఇంత చెప్పినాడు కదా దేవుడు, చాలామంది హీరో. మీకు తెలుసు ఎందుకు హీరో? ఎందుకు హీరో? పెద్ద సైంటిఫిక్ క్వశ్చన్ కదా ఇది. ఆన్సర్ చెప్పమంటారా? నమ్మరు కాబట్టి. ఎవరిని? దేవుణ్ణి. ఆయనకి ఇస్తే ఆయన అడిగితాడుది. ఎందుకంటే అనంతపురంలో చాలామందికి ఇచ్చి మోసపోయింటారు వీళ్ళు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? పరీక్ష పెట్టుకోండి నాకు ఇచ్చి. దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడమా? ఆయన కనీసం ఈ కృతజ్ఞత ఉండాలి నీలో నాలో. ఏమో తెలుసా? నాకు ఇస్తాడో వీళ్ళేదో పక్కన పెట్టు, కానీ ఆయన అబద్ధం చెప్పడు. అదన్నా ఉండాలి నీలో. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదు. ఇవి రిసీవింగ్ ప్రిన్సిపల్స్ పిల్లరా. రానున్న వారాల్లో ఇంకా వివరంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఎప్పుడు కూడా
టై తీస్తాడనేది ఎందుకో తెలుసా? భూమి మీద ఉన్న శాపము నీకు తగులుకోకుండా ఉండడానికి. శాపం చాలా భయంకరమైనది. మనకు బీదరికం లేదు. నువ్వు హృదయపూర్వకంగా నమ్మి దేవునికి కృతజ్ఞతతో నువ్వు టైత్ ఇచ్చినప్పుడు దేవుడు నీకు ఆకాశ వాకిలు తెరిచి తిరిగి ఇచ్చే దేవుడైనా. ఓకే, అర్థమైందా? టైత్ ఇచ్చినప్పుడు సామెత గ్రంథం 3:9 చదివితే నువ్వు దాన్ని ఘనపరుస్తున్నావు అని రాయబడింది. అంత గొప్ప విజయం టైత్ ద్వారా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, తండ్రి మేము లాస్ ఆఫ్ ఇంక్రీజ్ నేర్చుకుంటా ఉన్నాం. ఏం చేస్తే మేము మీ దగ్గర నుంచి ప్రవహిస్తున్న సముద్రము, ఆశీర్వాదాల సముద్రము, దీవెనల సముద్రము మా జీవితం మీద పొంగి పొర్లుతుంది అనేది మేము నేర్చుకుంటా ఉన్నాం. నువ్వు ఆల్రెడీ రిలీజ్ చేసావు ప్రభా. ఇప్పుడే చదువుకున్నాం, ఆకాశ వాకళ్ళు తెరిచిపెట్టి ఉన్నాను. మా బాధ్యత ఆ యొక్క సరిగ్గా పొజిషన్లో ఉండి ఆ యొక్క దీవెనను తీసుకోవడం ప్రభా. సారా గురించి విన్నాం, మేము ముసలితనంలో ఎలా చిగురేస్తామో మేము విన్నాం. అన్నీ మా కొరకు చేసిన దేవుడు స్వామి. నేను ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. సారా అన్నట్లుగా నువ్వు నమ్మదగిన వాడవు అనింది ఆమె. మేము ప్రతి క్షణం ఇదే చెప్పాలి నోరు తెరిచి, నువ్వు నమ్మదగిన వాడవి. నా శరీర విషయంలో, నా ఫలించే విషయంలో, డబ్బు విషయంలో, నా పిల్లల విషయం నువ్వు నమ్మదగిన వాడవి. అయ్యా, 90 ఏండ్ల వయసు గల స్త్రీని నువ్వు యవ్వనస్తురాలుగా మార్చగలిగితే, నీ వాక్యం చెప్పడం ద్వారా, నేను నమ్మడం ద్వారా మా జీవితంలో నువ్వు ఏం చేయలేవు తండ్రి. సృష్టిలో ఆశ్చర్యకరమైంది ప్రభా ఇది. మోనోపౌస్ ఆగిన తర్వాత రీక్రియేట్ ఆమె చేసుకుంది, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి. అది మా పొజిషన్ ఉంటే మా శరీరము ఎప్పుడునైనా ఖర్జూర వృక్షం వలె మేము అనుక్షణము మూవ వేస్తాం. ముసలితనం మాకు లేదు తండ్రి, మరణం మాకు లేదు తండ్రి, బీదరికం మాకు లేదు తండ్రి. ఓ ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. కృతజ్ఞతలు తండ్రి. విన్న బిడ్డలు నమ్మేదానికి సహాయం చేయండి. సాతాను నమ్మనీయుడు, వాడు అబద్ధికుడు, వాడు చెవులోచి అనుక్షణం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, వాడు మాట్లాడతాడు. వీళ్ళు నమ్మకూడదు తండ్రి. సారా మాదిరి తిప్పి పడేయాలా వీరి ప్రతి పరిస్థితిని. అందుకే నువ్వు సారా కుమార్తెలను పిలిచావు వీరిని. కృతజ్ఞతలు తండ్రి. సమస్త ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాస్యం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడేనును గాక.